హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం మెన్సురేషన్లోని పార్ట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. లేట్ చేయకుండా ఆల్రెడీ మీరు మెన్సురేషన్ పార్ట్ 1 వీడియో చూస్తుంటారు అనుకుంటా. ఇది పార్ట్ 2. ఓకే, ఇందులో మనం ఎక్కువ రాంబస్ గురించి చేయబోతున్నాము. ఓకే, రాంబస్ గురించి మనం తెలుసుకోవాల్సిన మేజర్ విషయాలు ఏంటి అని అంటే, రాంబస్ అనేది ఒక ప్యారలోగ్రామ్ అనుకోండి, ఈక్వల్ సైడ్స్. ప్యారలోగ్రామ్ విత్ ఈక్వల్ సైడ్స్ అంటే ప్యారలోగ్రామ్లో అన్ని ఈక్వల్ సైడ్స్ ఉంటాయని గ్యారంటీ లేదు. జస్ట్ ఓకే, దాని యొక్క సైడ్స్ రెక్టాంగిల్లో ఉండవు, యాంగిల్స్ మాత్రం రెక్టాంగిల్లో ఉంటాయి. ఓకే, యాంగిల్స్ మాత్రం రైట్ యాంగిల్లో బైసెక్ట్ అయి ఉంటాయి. దీని యొక్క ఏరియా వచ్చేసి ½ ఇంటూ d1 ఇంటూ d2. ఓకే, d1 ఇంటూ d2 అని అంటే ఏంది అని అంటే ఈ డయాగ్నల్స్ అనమాట. డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. ఓకే, అండ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనమాట. అంటే ఈచ్ డయాగ్నల్ రైట్ ఇలాగ ఉంది కదా, ఇది d1/2 అవుతుంది, ఇది d1/2, ఇదేమో d2/2, ఇదే కూడా d2/2 అనమాట. లైక్ ఇది ఇవన్నీ ఈక్వల్లీ బైసెక్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ హాఫ్ ఉంటే ఇక్కడ కూడా హాఫ్ ఉంటుంది, ఇక్కడ హాఫ్ ఉంటే ఇక్కడ కూడా హాఫ్ ఉంటుంది లెంత్స్. అది గుర్తుంచుకోండి ప్యారలోగ్రామ్లో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, రాంబస్ యొక్క సైడ్స్ అనేది అన్ని సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏ జస్ట్ ఏంది అని అంటే యాంగిల్స్ 90 degrees ఉండవు. ఓకే, యాంగిల్స్ 90 degrees ఉండదు, కొంచెం వంకరగా ఉంటుంది. అన్ని లైన్స్ ప్యారల్ ఉంటాయి అంతే. ద డయాగ్నల్స్ ఆఫ్ రాంబస్ ఆర్ 40 and 47 రెస్పెక్టివ్లీ. ద పెరిమీటర్ ఇస్. ఓకే, ఇక్కడ చూడండి డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్. ఓకే, మనం ఇలాగిస్తున్నా, నేను కైట్లా కాకుండా ఇలాగిస్తున్నా. ఓకే, డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ 40. ఇది 40 అనుకోండి. ఓకే, ABCD. ఓకే, AC ఈజ్ ఈక్వల్ టు 40 అనుకుందాం. అండ్ BD ఈజ్ ఈక్వల్ టు 42 అవుతుంది. నేను ఇక్కడ O అని పెట్టుకున్నా. అప్పుడు AO ఏమవుతుంది? AO ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. అండ్ OD వేసుకున్నా, ఎందుకంటే నేను ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, సేమ్. ఎందుకని చెప్తాను, OD ఎందుకు తీసుకున్నాను. OD ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. ఓకే, సో అప్పుడు ఇది 20 అవుతుంది, ఇది 21 అవుతుంది. మరి ఇదేమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, 20, 21. మరి ఇక్కడ రావాలి 7 3 20, 21 కదా. ఏముంది, మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా వేస్తుందాము. 400 + 441 స్క్వేర్ రూట్ A² + B² ఈజ్ ఈక్వల్ టు C². అది వేస్తున్నా. 841 అని అంటే ఎంత? 841 అనేది ఎంత? 27 వస్తుంది, 29 అనుకుంటా. ఓకే, ఇక్కడ 29 వస్తుంది. 20, 21, 29 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇది 29. సో మనకి సైడ్ 29 వచ్చేసింది. 29 × 4 చేస్తే ఎంత? 29 × 4, 4 9 36, 4 2 8, 116. ఓకే, ఆన్సర్ వచ్చేసి B 116. చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 116. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హూస్ డయాగ్నల్ ఈస్ 40√2. ఓకే, ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. ఓకే, ఒక రాంబస్ ఉంది, సాల్వ్ చేద్దాం. ఒక రాంబస్ ఉంది, సైడ్ A అనుకుందాం, ఇక్కడ ఇంకో స్క్వేర్ తీసుకుందాం. ఓకే, 90 degrees, అది కూడా A. ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హూస్ డయాగ్నల్ ఈస్ 40√2. ఓకే, దీని యొక్క డయాగ్నల్ 40√2 అంట. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈక్వల్ అనుకోండి, ఏ ఉంటే ఇది A√2 అవుతుంది. ఎందుకంటే చేసి చూడండి ఎందుకు అని. దీని యొక్క స్క్వేర్ చేసి దాన్ని స్క్వేర్ రూట్ వేసి చూడండి, A√2 వస్తుంది. సో ఇక్కడ 40√2 వచ్చిందంటే A ఈజ్ ఈక్వల్ టు 40√2 అవుతుంది. ఓకే, 40. ఇఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. ఓకే, దీని యొక్క సైడ్ కూడా 40√2. సారీ, A అనేది 40√2 కాదు, A అనేది 40 అవుతుంది, ఇది కూడా 40 అవుతుంది. ఓకే, ఇఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ రాంబస్ ఆర్ ఇన్ ద రేషియో 3:4, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఓకే, డయాగ్నల్స్ 3:4లో ఉందంట. ఓకే, దీన్ని 3x అనుకుందాం, దీన్ని 4x అనుకుందాం. బట్ మనం కానీ ఇది తీసుకుంటే ఓకే, ఇది కూడా 3x అవుతుంది, 90 degrees. సో ఇలా గీస్తున్నాను నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద. ఓకే, జస్ట్ ఇది 4x/2 అండ్ ఇది 3x/2. ఓకే, ఇదేమో 40. ఈ 2 క్యాన్సిల్ చేద్దాము. ఈ డయాగ్నల్స్ కూడా 4x/2, 3x/2 రేషియోలోనే ఉంటుంది. ఓకే, 4x నో మనం 4x/2 చేద్దాము. ఎందుకు అని అంటే మనకి రిస్క్ అవుద్ది. 4x/2, 3x/2 ప్రపోర్షనేటే ఉంటుంది కానీ, బట్ స్టిల్ సరే 4x/3x చేద్దాము.
బట్ ఇక్కడ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, x ఇంటూ 2 చేయాలి. ఓకే, అది గుర్తుంచుకోండి. 4x = 3x చేద్దాము, దెన్ స్క్వేర్ చేసి చూద్దాం. 16x² ప్లస్ 9x² రూట్ ఈజ్ ఈక్వల్ టు 40 అంట. ఓకే, 16 + 9 25x² ఈజ్ ఈక్వల్ టు 40 స్క్వేర్ రూట్ 5x ఈజ్ ఈక్వల్ టు 40, x ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో 4 8 ఇక్కడ 32 వచ్చింది, ఇక్కడ 3 8 ఇక్కడ 24 వచ్చింది. అంటే ఇది 32 అంటే ఇక్కడ కూడా 32నే ఉండాలి. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సింది అది. అండ్ ఇక్కడ 24 ఉంటే ఇక్కడ కూడా 24 ఉండాలి. ఎందుకంటే మనం ఓన్లీ ఈ పార్ట్ని మాత్రమే తీసుకున్నాం, ఫుల్ పార్ట్ని తీసుకోలేదు, హాఫ్ చేసాం కాబట్టి ఎక్స్ని 2తో చేస్తున్నా. జనరల్లీ అయితే చేయాల్సి వస్తుంది 32. ఓకే, సో 32 × 2 చేస్తే ఎంత 64, 24ని × 2 చేస్తే ఎంత 48. ఓకే, మనకు కావాల్సిన ఏరియా 1/2 × 64 × 48. ఓకే, 2 × 32. ఓకే, 32 × 48 ఎంత చేస్తుందా, 32 × 48. ఓకే, 3 4 12, 3 8 24, 2 4 8, 2 8 16, 6 1 8 after 9 10 11 12 13 1 3 3 5 1536 1536 యా 1536 వచ్చింది. లెట్స్ గో నెక్స్ట్ క్వశ్చన్. OABC is a rhombus whose 3 vertices ABC lie on a circle of radius 10 centimeters. Okay, with center O. Okay, గీద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ అన్నాడు. సర్కిల్ ఉంది, దాని యొక్క సెంటర్ O అన్నాడు. ఓకే, ఏబిసి అంతా అక్కడ ఉంటుంది. ఓకే, గీద్దాం. ఫస్ట్ ఇలా గీసి చూద్దాం. ఓకే, నాకు డయాగ్రామ్ సరిగ్గా గీయడం రాలేదు, బట్ ఓకే. OABC ఓకే, రాంబస్ అనుకుందాము. దాని యొక్క రేడియస్ వచ్చేసి 10 అన్నారు. O నుంచి Bకి 10 అయితే O నుంచి OA కూడా 10, OC కూడా 10. ఓకే, OA ఈజ్ ఈక్వల్ టు OB ఈజ్ ఈక్వల్ టు OC ఈజ్ ఈక్వల్ టు 10 రేడియస్ RAD. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు OA ఈక్వల్ టు OB ఈక్వల్ టు OC ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు 3 10 వచ్చింది. మనల్ని ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద ఏరియా అడుగుతున్నాడు. ఓకే, ఒక డయాగ్నల్ అయితే వచ్చేసింది మనకి. డయాగ్నల్ ఏంటి, ఓకే నాకు తెలుసు మనకి సైడ్ కూడా 10 వచ్చింది. OC 10 అయితే AB ఈజ్ ఈక్వల్ టు OC ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు కూడా 10. సో ఇది కూడా 10 10 10. ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ కూడా 10. ఈక్విలేటరల్, రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అయినాయి. ఏముంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత, √3/4 A², సైడ్ ఏ అయితే. ఓకే, మనం దాన్ని 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఇంటూ 2 చేస్తాం అంతే. ఇప్పుడు చేస్తుందాం. √3/4 ఇంటూ ఏ అంటే ఎంత 10, 100 ఇంటూ 2, 2 1 2 2 2 1 250 50√3. ఆన్సర్ 50√3. పెద్ద ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు రాంబస్కి సంబంధించి. ఓకే, ఎగ్జామ్లో కానీ రాంబస్ క్వశ్చన్ వచ్చిందంటే మనం దండం పెట్టుకోవచ్చు. రాంబస్ క్వశ్చన్ అనేది యాక్చువల్లీ ఈజీ మెన్సురేషన్లో. The sum of lengths of diagonals of a rhombus is 10 meters. Okay, the sum of lengths of diagonal. Okay, D1 plus D2 is equal to 10. ఏది diagonals అనుకుంటున్నా. If its area is 9 meters square. Okay, half into D1 D2 is equal to 9 meters square. Okay, find the sum of squares of diagonals. Sum of D1 square plus D2 square ఎంత, D1 square plus D2 square is equal to ఎంత అని అడుగుతున్నాడు ఆడు. ఓకే, ఎలా కనుక్కుంటా, మనకి ఇది ఉంది D1 D2 కనుక్కుంటే చాలు. D1 D2 ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చేసింది. ఓకే, ఎందుకంటే ఈ 2 నట్ సైడ్ తీసుకెళ్ళాము. ఇది 1, ఇది 2. 1ని స్క్వేర్ చేసి చూద్దాం. D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ప్లస్ 2D1 D2 ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ దాకా వచ్చింది కదా. ఓకే, మనకి D1 D2 వాల్యూ తెలుసు. 2 ఇంటూ D1 D2 చేస్తే 36 వస్తుంది. D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ప్లస్ 36 అంతేనా. D1 D2 36. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 100. ఈ 36 ని సెట్ తీసుకెళ్ళి మైనస్ చేస్తే 36 నుంచి 4 6 64. D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అని వచ్చింది. ఇక్కడ ఉందా 64? యా 64 ఆన్సర్. ఓకే, 64. నెక్స్ట్ క్వశ్చన్. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రాంబస్ ఈస్ 2p units and the sum of the lengths of its diagonals is m units. Find the area of rhombus. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ఎ రాంబస్. ఒక రాంబస్ గీద్దాము. పెరిమీటర్ వంకర్గా. ఓకే, ఏ ఏ ఏ ఏ and the sum of lengths of its diagonals is m units. ఓకే, ఇది D1 అనుకుందాము, ఇది D1, ఇది D2. ఓకే, D1 D2 వచ్చింది. 4a is equal to 2p. ఓకే,
అండ్ లెంత్ ఆఫ్ ది డయాగ్నల్స్ d1 ప్లస్ d2 ఈజ్ ఈక్వల్ టు m. ఓకే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ ఇంటూ m స్క్వేర్ మైనస్ p స్క్వేర్. ఓకే, మనం దీన్ని d1/2 ఇలా గీద్దాం, ఒక ట్రయాంగిల్ గీద్దాం. ఇది 90 degrees కదా, నేను ఇక్కడ గీస్తున్నా. ఇది d1/2, ఇది d2/2, సైడ్ వచ్చేసి a. ఓకే, సేమ్ నేను ఈ ట్రయాంగిల్ని గీసాను, ఈ ట్రయాంగిల్ని, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇలా గీసుకుని తీసాను. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకోండి, లేదంటే వేస్తా ABC. ఓకే, ABC మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఓకే, d1 స్క్వేర్ బై 2 d2 స్క్వేర్ బై 2. ఓకే, మనకి a ఈజ్ ఈక్వల్ టు 2p అని ఇచ్చాడు. ఓకే, మనం అప్పుడే కాదు, d1 ప్లస్ d2 ఈజ్ ఈక్వల్ టు m అని ఇచ్చాడు. మనం స్క్వేర్ వీటి రెండింటికి d1కి aకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాము. d1 స్క్వేర్ బై 4 ప్లస్ d2 స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? a స్క్వేర్, అంతే కదా? అంతే. ఓకే, d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. d1 d2 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ వచ్చింది కదా. మనకి ఏం అడిగాడు? ఫైండ్ ద ఏరియా అని అడిగాడు. ఓకే, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, దీన్ని 3 ఈక్వేషన్ అనుకుందాము. ఇప్పుడు 2 యొక్క స్క్వేర్ చేసి చూద్దాం. మనం 2 యొక్క స్క్వేర్ చేసి చూస్తే ఎన్ని వస్తుంది? d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ 2d1 d2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? m స్క్వేర్ వచ్చింది కదా. నౌ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ మైనస్ 2d1 d2. ఓకే, ఇంతవరకు వచ్చింది కదా, m స్క్వేర్ మైనస్ 2d1 d2 వచ్చింది. m స్క్వేర్ మైనస్ 2d1 d2. ఓకే, ఇది వచ్చేసరికి ఏది? d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసరికి 4. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ 4 in 3 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ మైనస్ 2d1 d2 బై 4 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఓకే, ఇక్కడ దాకా వచ్చేసాము. మనకు కావాల్సింది హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనకు కావాలి. ఇక్కడ ఆల్రెడీ d1 d2 వచ్చింది, దాన్ని హాఫ్ చేయడమే. ఓకే, ఈ 4 నట్ సైడ్ తీసుకెళ్దాం. 4 నట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? m స్క్వేర్ మైనస్ 2d1 d2 ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. 4a ఈజ్ ఈక్వల్ టు 2p అని ఉంది. 4a స్క్వేర్ అని అంటే ఎంత అవుతుంది? పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఇస్ 2p. ఓకే, 4a ఈజ్ ఈక్వల్ టు 2p అవుతుంది. a వచ్చేసి ఎంత అవుతుంది? 2 1 జా 2 2 జా. a ఈజ్ ఈక్వల్ టు p/2. a ఈజ్ ఈక్వల్ టు p/2 అనేది గుర్తుంచుకోండి, 1 నుంచి వచ్చింది అది. a ఈజ్ ఈక్వల్ టు p/2. ఇక్కడ p/2 చేద్దాం, ఎందుకంటే ఆప్షన్స్లో ఎక్కడ a లేదు, ఓన్లీ p m స్క్వేర్ ఉంది. ఓకే, స్పేస్ సరిపోవట్లేదు, కొంచెం ఎరేజ్ చేస్తున్నా. ఏది ఎరేజ్ చేయండి? డయాగ్రామ్ ఎరేజ్ చేస్తా. ఓకే, ఎరేజర్. ఓకే, ఇక్కడ ఉంది కదా 4a స్క్వేర్, a ఈజ్ ఈక్వల్ టు p/2 p స్క్వేర్ బై 4. ఓకే, m స్క్వేర్ మైనస్ 2d1 d2 ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ కదా, 4 ఇంటూ p స్క్వేర్ బై 4, ఇది క్యాన్సల్. ఓకే, m స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2d1 d2. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. దీని ఇక్కడ d1 d2ని ఇక్కడ తీసుకోవచ్చు. d1 d2 ఇటు సైడ్ ఉండాలి, 2 నాట్ సైడ్ తీసుకెళ్ళిపోదా. m స్క్వేర్ మైనస్ p స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు d1 d2. ఓకే, ఇక్కడ ఇంటూ హాఫ్ చెయ్యి, ఇక్కడ కూడా ఇంటూ హాఫ్ చెయ్యి, 1/2, అంతే అయిపోయాయి. m స్క్వేర్ మైనస్ p స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏరియా అంటే హాఫ్ d1 d2, m స్క్వేర్ మైనస్ p స్క్వేర్ బై 4. ఓకే, 1/4 ఎక్కడ ఉంది? ఓకే, m స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ఇంటూ 1/4. ఆప్షన్ వచ్చేసి సి. చూద్దాం. సి ఇస్ ది ఆన్సర్. చూసారు కదా, ఇక్కడ చూద్దాం. A lawn is in the form of a rectangle having its length and breadth in the ratio. ఓకే, ఓ ప్లాట్ ఉంది, 4x 3x రేషియో, లెంత్ బ్రెడ్త్ మంచిది. ఏరియా ఆఫ్ ద లాన్ ఇస్ 1/12 హెక్టార్. ఫైండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద లాన్. ఓకే, ఏరియా ఆఫ్ ది లాన్ అంటే 1/12 హెక్టార్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకటి ఉంది, సంగతి ఏంటి అని అంటే ఒక ఎక్రానిమ్, కింగ్, HENRY DIED. కింగ్ హెన్రీ డైడ్
మదర్ MOTHER మదర్ డిడెంట్ క్రై MUCH. ఏంది ఇది? K అంటే కిలోమీటర్, H అంటే హెక్టామీటర్, D అంటే డెక్కామీటర్, DECA డెక్కామీటర్, M అంటే మీటరా? మీటర్, METR ఉత్తి మీటర్, D అంటే డెసిమీటర్, DECA డెసిమీటర్, C అంటే సెంటీమీటర్, CANTI సెంటీ METER, M వచ్చేసరికి మిల్లీమీటర్, MILLI మిల్లీమీటర్. చూసారు కదా, ఈచ్ గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ఇది 1/10 అవుతుంది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 కాదు 10 హెక్టామీటర్, HECTA. ఇక్కడ కూడా అంతే. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మిల్లీమీటర్. ఓకే, లెంత్ అలా గుర్తుంచుకోండి. నేను డైరెక్ట్ స్కిప్ అయిపోయింది, సారీ. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. ఓకే, మీరు గుర్తుంచుకుంటారు అనుకోండి. సేమ్ ఇంతే. 1 హెక్టామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెక్కామీటర్. ఓకే, మనం ఏం కావాలి? మీటర్స్లోకి కావాలి. హెక్టార్ నుంచి మనం ఏకంగా డెక్కామీటర్ పోవాలి, మిల్లీమీటర్ పోవాలి, మాదే మీటర్ వెళ్ళాలి. ఓకే, హెక్టార్ నుంచి డెక్కా అండ్ మీటర్ అంటే 100 చేయాలి. 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్. ఓకే, దీని నుంచి మనం కనుక్కుంది ఏంటంటే 1 హెక్టామీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్. ఓకే, 1 హెక్టామీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్. కానీ ఇక్కడ ఏంటి? హెక్టార్ అని ఉంది, హెక్టామీటర్ కాదు. హెక్టార్ అంటే స్క్వేర్, హెక్టార్ ఇంటూ హెక్టార్ స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 చేయాలి. ఇక్కడ స్క్వేర్ చేస్తాం, ఇక్కడ స్క్వేర్ చేస్తాం. 1 హెక్టామీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్ స్క్వేర్. ఓకే, అది గుర్తుంచుకోండి. నేను ఇదంతా ఎరేజ్ చేస్తున్నా, కింద ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ గాయస్. మీకు మెన్సురేషన్ కానీ జామెట్రీలో కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇదేమి అల్లటప్ప ట్రిక్ కాదు. మీరు చూడండి, యూట్యూబ్లో ఎక్కడ కూడా మీకు ఈ ట్రిక్ అంత ఈజీగా దొరకదు. అది తెలుగులో చెప్తుంది, ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే. వేరే యూట్యూబర్స్ చెప్పారో లేదో తెలీదు, ఎంతమంది ఉన్నారో. ప్లీజ్ నా ఛానల్కి అంతకైనా సరే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ వాట్ ఐమ్ రిక్వెస్టింగ్. ఓకే, ఎంకరేజ్మెంట్ ఇస్తే నాకు ఇంకా చేసినట్టు ఉంటుంది. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. ఓకే, ఇది అయిపోయి ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, 4x ఇంటూ 36, 4 3 12x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/12 హెక్టార్, HECTARE. హెక్టార్ అంటే ఏరియా. ఓకే, 1 హెక్టామీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్ స్క్వేర్. ఓకే, 12x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ 100 ఇంటూ 100. ఓకే, ఈ 12 అక్కడ తీసుకెళ్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1/12 స్క్వేర్, 1/12 స్క్వేర్. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/12 స్క్వేర్ ఇంటూ 100 స్క్వేర్. ఓకే, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100/12. ఇస్ 1/12 హెక్టార్. ఓకే, 100/12. ఓకే, 4 3 4 25. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5/√3 వచ్చిందా? x ఈజ్ ఈక్వల్ టు 5/√3. x ఈజ్ ఈక్వల్ టు 5/√3 వచ్చింది. ఓకే, మరి మనకు కావాల్సింది ఏంటి? బ్రెడ్త్ ఆఫ్ ద లాన్ 3x. 3 ఇంటూ 5 అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ గైస్. నేనే ఇక్కడ తప్పు చేసాను. ఇక్కడ కింగ్ హెన్రీ డైడ్, మదర్ డిడెంట్ క్రై మచ్ అనేది అయితే కరెక్టే. ఓకే, కింగ్ హెన్రీ డైడ్. ఓకే, మదర్ డిడెంట్ క్రై. 1 హెక్టామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెక్కామీటర్స్. 1 డెక్కామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. మీటర్స్లోనే ఉంది. ఓకే, 100. 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్. ఓకే, 100 ఇంటూ 100 చేసాం. 12 ఇంటూ 12, 12 4 3 12. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/12. జస్ట్ గివ్ మీ ఏ మూమెంట్, చేసుకొస్తా. x ఈజ్ ఈక్వల్ టు 5/3. 50 రావాలి ఓవరాల్గా, √3 రాకూడదు. ఇక్కడ 3 ఉండాలి. సో నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు చేసి ఇక్కడ 5/√3 ఉండకూడదు. x స్క్వేర్. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 25/3. x ఈజ్ ఈక్వల్ టు 25/3 రావాలి.
అంతేనా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100/12. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100/12 రావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100/12 రావాలి. 4 3 జా 4 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25/3. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25/3 వస్తే మనకి బ్రెడ్త్ కావాలి. 3x ఇంటూ 3 చేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 25/3. 25 వచ్చింది, కరెక్టే. మనం చేసింది కరెక్టే. నేను ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ తీసుకున్న ఎక్స్ స్క్వేర్కి, అది తప్పు చేశా. ఓకే, 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, కింగ్ హెన్రీ డైడ్, మదర్ డిడెంట్ క్రై మచ్. ఇది ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఎకరాని మీరు. ఓకే, 25 అనేది ఆన్సర్ అవుతుంది పక్క. 25, యా, చూసారు కదా 25. ద పెరిమీటర్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ టేబుల్ ఈజ్ 62 meters. ద పెరిమీటర్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ టేబుల్ ఈజ్ 60. ఓకే, పెరిమీటర్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటి? మనం రెక్టాంగిల్కి వచ్చేసాం. లెంత్ బ్రెడ్త్ ఉంటుంది. అన్ని 90 degrees ఉంటే లెంత్ వేరు బ్రెడ్త్ వేరు. ఓకే, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ వి. మనం 4th క్లాస్ నుంచి చదువుతా ఉన్నాం, 4th కంటే ముందు నుంచే. బట్ 4th క్లాస్ రఫ్గా 4th క్లాస్ వేసుకుందాం. పెరిమీటర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ వి. వేరేజ్ ఇట్స్ ఏరియా వచ్చేసరికి ఎల్ ఇంటూ బి. ఓకే, ఎల్ ఇంటూ బి ఈజ్ 168. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్. ఓకే, మనకు కావాల్సింది డయాగ్నల్. చూడండి ఎప్పుడన్నా సరే, ఇది 90 degrees ఉంది కదా. సో ఏమవుతుంది, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. డి అంటే డయాగ్నల్. ఓకే, అది గుర్తుంచుకోండి. పెరిమీటర్ వచ్చేసి ఎంత, 62 వచ్చేసింది. ఏరియా వచ్చేసరికి 168 వచ్చింది. లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఫస్ట్ ఎల్ ప్లస్ బి ఎంతో చూద్దాం. ఎల్ ప్లస్ బి వచ్చేసరికి 31. ఓకే, ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 31. ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 168. ఇది 1, ఇది 2. గాస్ ఎప్పుడన్నా సరే మీకు అల్జిబ్రాలో కూడా యూజ్ అవుతుంది ఇది ట్రిక్. యాక్చువల్లీ ఇందులో 31 అనేది సమ్గా మనం 168 యొక్క ప్రోడక్ట్ని 31 కింద డివైడ్ చేయాలి. యాక్చువల్లీ 31 ఏమైనా కామన్ తీసేది ఉంటే వేరే రకంగా చేయొచ్చు. నేను ఆ ట్రిక్ కూడా మీకు అల్జిబ్రాలో ఫ్యాక్టర్ చేసినప్పుడు చెప్తాను, పనికొస్తుంది. బట్ 168 అయితే ఫస్ట్ 31 సమ్ వచ్చేటట్టు డివైడ్ చేద్దాం. సారీ, 31 ఇక్కడ ఉంది కదా. 168 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 8 16, 2 4 2 4 2 1 2 21. ఓకే, 21 కదా. 3 7. ఓకే, 8 ఇంటూ 3 ఇంటూ 7. 8 ఇంటూ 3 ఇంటూ 7. 8 7 21 ప్లస్ 8 ఎంత, 31 అవుద్దా? 21 ప్లస్ 8, 21 ప్లస్ 8 29. 8 3 24. 24 ఇంటూ 7. ఓకే, ఎస్ గాయస్, చూడండి 24 ఇంటూ 7 168 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 168. అండ్ 24 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 31. మనకు వచ్చేసింది ఆన్సర్. మనకి ఎల్ వచ్చేసి 24 వేసుకుందాం, బ్రెడ్త్ వచ్చేసరికి 7 వేసుకుందాం. ఓకే, 24 7 మనకు ఆన్సర్ వచ్చేసింది. ఎల్ 24, బి 7, 31. ఓకే, అండ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 24, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 24 25 ట్రిప్లెట్. నేను మీకు చెప్పుకుంటా గుర్తుంటుంది. ఆన్సర్ వచ్చేసి 25. చూసారు కదా, మనం స్క్వేర్ రూట్ చేయకుండానే వచ్చేసింది ఆన్సర్ 25. నెక్స్ట్ క్వశ్చన్. A took 15 seconds to cross a rectangular field ABCD diagonally from A to C. ఓకే, రెక్టాంగులర్ ఫీల్డ్ ఒకటి ఉంది, ABC. ఏ నుంచి సి దాకా పోవడానికి 15 seconds పట్టింది. ఓకే, 15 seconds. ఓకే, అండ్ డయాగ్నల్లీ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 52 meters per minute. ఓకే, 52 meters per minute. B took the same time to cross the field from A to C. B took the same time from A to C along the sides AB and BC. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి కూడా 15 seconds పట్టింది. కానీ వాడి స్పీడ్ ఎంత, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 68 meters per minute. ఓకే, ఇక్కడికి వచ్చేసి స్పీడ్ ఎంత, 52 meters per minute. 52 meters per minute. ఓకే, వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 68 meters per minute. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. ఓకే, ఎల్ ప్లస్ బీకి ఏమో ఎల్ ప్లస్ బి అనే డిస్టెన్స్ మీకేమో ఎల్ ప్లస్ బి బై 68 meters per minute. ఓకే, డిస్టెన్స్ మీకు టైం స్పీడ్ డిస్టెన్స్ అనేది ఐడియా ఉండుంటుంది అనుకుంటున్నా. క్వశ్చన్ ఎలా చేయాలని, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని గుర్తుంచుకోండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్, ఎంత స్పీడ్ వెళ్తున్నామో ఎంత టైంలో వెళ్తున్నామో అది డిస్టెన్స్ అవుతుంది. ఇది ఫార్ములా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేది ఫార్ములా. మనకి ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనకి టైం ఈక్వల్ అంటున్నాడు. ఇక్కడ 15 seconds, ఇక్కడ 15 seconds కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ఎంత, డిస్టెన్స్ ఎల్ ప్లస్ బి బై 68 meters per minute ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 52 meters per minute. ఓకే, 52 meters per minute. ఓకే, B took the same
ఫీల్డ్ ఫ్రమ్ A to C along sides AB and BC walking at the rate of 16 meters per minute. ఓకే ఇది ఈక్వల్ కదా. ఓకే L plus B by root L square plus B square. L plus B by root L square plus B square is equal to ఎంత 68/52 అంతేనా. 68/52 క్యాన్సిల్ చేసి చూద్దాం. 2 2s are 4, 2 6s are 12, 2 3s are 2 4s are 2 13s are 2 17s are. ఓకే 17/13 L plus B by 13. ఇంకేమైనా చేయొచ్చా మనం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. మనకి L ఇంటూ B కావాలి. ఓకే L ఇంటూ B కావాలి. L plus B by root L square plus B square ప్రాపోర్షన్ అయితే వచ్చింది. స్క్వేర్ చేసి చూద్దాం. L square plus B square plus 2LB by L square plus B square is equal to దీన్ని ఇక్కడ 17/13 ఉంది కదా 289/169 అంత వచ్చింది కదా. సరదాగా మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి L square plus B squareని X అనుకుందాం. ఓకే నేను ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా అంతా. ఓకే లెట్ మీ ఎరేజ్ ఇట్. ఎరేజర్. ఇది కూడా ఎరేజ్ చేస్తున్నాం. మనం ఇక్కడ దాకా వచ్చేసాం కాబట్టి. ఓకే ఇది ఇప్పుడు నేను చేస్తున్నది రేషియో మెథడ్. లెట్ L square plus B square is equal to X అనుకుందాం. ఓకే X plus 2LB by X is equal to 289/169. మనం Xని క్యాన్సిల్ చేయగలమా లేదో చూద్దాము ఫస్ట్. ఓకే X 8 X plus 2LB is equal to 289/169. 169 అటు సైడ్ తీసుకెళ్దాము. 169 నో ఇప్పుడు న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ చేసేస్తే అయిపోద్ది. యా ఇప్పుడు కాంపోనెంట్ డివిడెండ్ అనే ఫార్ములా ఒకటి ఉంటుంది. కాంపోనెంట్ డివిడెండ్ అనేది ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఉందనుకోండి. C/D A ప్లస్ B బై A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ D బై C మైనస్ D కావచ్చు. A మైనస్ B బై B ఈజ్ ఈక్వల్ టు C మైనస్ D బై D. ఓకే నేను అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాను. ట్రై చేసి చూద్దాం ఏ రేంజ్కి వస్తుంది అని. ఎరేజర్. ఫస్ట్ న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేస్తా. 2LB X ప్లస్ 2LB మైనస్ X బై X ఈజ్ ఈక్వల్ టు 289/169/169. ఓకే అంతే కదా. X క్యాన్సల్. 2LB బై X ఈజ్ ఈక్వల్ టు 289 - 169 ఎంత ఇక్కడ 289 169 0 2 120. ఓకే 2LB బై X ఈజ్ ఈక్వల్ టు 120/169. ఓకే 2 పోతే 60. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 60/L స్క్వేర్ ప్లస్ X వాల్యూ ఎంత L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అనుకున్నాం కదా అదే వేద్దాం. L ఇంటూ B బై L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60/169. ఓకే L ఇంటూ B బై L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60/169 వచ్చింది. ఓకే మనం 2LB చేద్దాం. ఇంటూ 2 చేస్తే 2LB. ఇప్పుడు మనం దీన్ని కానీ యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుందో తెలుసా మనకి. ఓకే మళ్ళీ అక్కడికి వెళ్తాం మనం. ఓకే 2LB వచ్చింది. L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ LB అని వచ్చింది. ఓకే 169 వచ్చింది. హే L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 వచ్చింది. అంటే L ప్లస్ B అని అంటే ఎంత అవుద్ది 13 అవుద్ది కదా. యా ఓకే ఇప్పుడు L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే ఏం లేదు డయాగ్నల్ 13. ఓకే మనకి డయాగ్నల్ వచ్చేసింది గాయస్. ఇక్కడ చూడండి ఇది డయాగ్నల్. L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే D స్క్వేర్ 13 అంటే D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 ఉంది. L ఇంటూ B అనేది 120 ఉంది. ఓకే ఏరియా L ఇంటూ B అనేది 120 L ఇంటూ B 60 ఉంది. జస్ట్ ఎ మినిట్ గాయస్ మనం ఎరేజ్ చేస్తుందాం. మెన్సురేషన్ క్వశ్చన్స్ కొంచెం ఇలాగే ఉంటాయి అంత ఈజీగా అవ్వదు. సో బేర్ విత్ మీ. ఎరేజర్. ఓకే కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది బట్ స్టిల్
ఇట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే ఇది టైర్ 2 లెవెల్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఇలాగే ఇబ్బంది పెడుతుంది, మనకు ప్రాక్టీస్ అవసరం. ఎగ్జామ్లో ఇలా తడబడితే మాత్రం వెంటనే స్కిప్ కొట్టేసి వెళ్ళిపోవడమే నెక్స్ట్ క్వశ్చన్కి. ఓకే, L into B. ఓకే, LB బై ఇంతసేపు పట్టకూడదు గాస్, ఇంతసేపు డైరెక్ట్ ఎగ్జామ్ మనం తీసుకున్నామంటే తప్పు. జస్ట్ ఒక్క నిమిషం రీకాల్ చేయనియండి, ఇంకేదైనా పద్ధతి ఉందా? జస్ట్ ఒక్క 2 minutes టైం ఇవ్వండి. ఐ థింక్ ఐ విల్. ఇది చేశాను బట్ ట్రిక్ కరెక్ట్గా గుర్తురావట్లేదు నాకు. ఈ ట్రిక్ అయితే కాదు, ఇంతసేపు పట్టకూడదు మనకి చేయడానికి. 40 seconds కంటే ఎక్కువ. ఓకే గాస్, మనం చేసినంత మొత్తం తప్పు. ఇక్కడ మనం మొత్తం టైం స్పీడ్ డిస్టెన్స్ పద్ధతిలోనే వాడాలి. ఇక్కడ నేను ఓన్లీ మెన్సురేషన్ పద్ధతి వాడాను. వాడు మిక్స్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మధ్య ఇలాగా, టైం స్పీడ్ డిస్టెన్స్ దాన్ని. సో ఒక్కసారి వెరీ వెరీ సారీ, మొత్తం అంతా ఎరేజ్ చేస్తున్నా. ఎరేజ్ ఆల్ లింక్. ఇప్పుడు చూడండి చేసే పద్ధతి. ఓకే, ఒక రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి వాడికి 15 seconds టైమే పట్టింది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఇంకొకడికి సేమ్ 15 seconds టైమే పట్టింది. ఓకే, 15 seconds టైమే పట్టింది. సో స్పీడ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఒకడేమో 52 meters/, ఇక్కడేమో 52 meters/minute మీద వెళ్తున్నాడు, ఇక్కడేమో 68 meters/minute మీద వెళ్తున్నాడు. ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. ఓకే, ఎంత 15 secondsలో అంటే వాడు 52 meters/minute మీద ఒక్క మినిట్కి వాడు 52 meters నడుస్తాడు. 15 secondsకి ఎంత నడిచి ఉంటాడు వాడు? డిస్టెన్స్ అనుకుందాం ఫస్ట్. డయాగ్నల్ యొక్క డిస్టెన్స్ ఇక్కడ ఇచ్చాడు, L+B కూడా డిస్టెన్స్ ఇక్కడ ఇచ్చాడు. మనం అనవసరంగా దాన్ని కనుక్కుందామని చెప్పేసి ఎటుటో చుట్టూ తిరిగాం, అలా చేయకూడదు. ఓకే, 15 secondsకి అదే 1 minuteకి 52, ఈ పద్ధతిలో చూసుకుంటే 52 meters ఇచ్చాడు కదా. 1 minuteలో వాడు 52 meters నడవగలడు. 52 meters నడవగలడు. 15 seconds అంటే ఎంత? 1/4 minuteలో వాడు ఎంత నడవగలడు? 52/4, 4 and 13. చూసారు కదా, ఇక్కడ 13 వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఇది చూడండి 68 meters/minute. 1 minuteకి వాడు 68 meters నడవగలడు. 15 seconds అని అంటే 1/4, ఈక్వల్ టు 1/4 minute కాడు ఎంత నడుస్తాడు? 68/4 చేద్దాం, 4 మంది 4 చేద్దాం, 17. ఓకే, 17 నడవగలడు. మీకు గుర్తుందా లేదో, ఇది ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 5 కాదు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 13 అని వచ్చేసింది. ఇక్కడ మొత్తం LB, L+B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 17 వచ్చింది. మీకు గుర్తుందా ట్రిప్లెట్? 5, 12, 13, 12, 5, 12, 13. ఓకే, 5, 12, 13, 5 + 12 ఎంత? 17. ఇక్కడ ఆల్రెడీ 13 వచ్చేసింది మనకి. 5, 12, సారీ ఇదే 5 వేసుకుందాం, ఇదే 12 వేసుకుందాం లెంత్. అయితే వచ్చేసింది మనకి వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 16 meters. ఓకే, ఇది 13 meters, ఇది 12 meters, ఇది 5 meters. 12, 5 ఎంత? 60 meters. చూసారు కదా, సింపుల్ క్వశ్చన్. నేను ఏదేదో కన్ఫ్యూజ్ అయ్యి చేశాను క్వశ్చన్, వాడు అలాగే ఇస్తున్నాడు ఈ మధ్య టైర్ 2 లెవెల్లో. మనకి టైర్ 1 ఈజీగానే ఉంటుంది, టైర్ 2 ఇటువంటి దరిద్రమైన క్వశ్చన్లు వస్తాయి. మనం మొత్తం బుర్ర 2 రకాలుగా వాడాలి, లేదా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇటువంటి క్వశ్చన్స్. ఇది నోట్ చేసుకోండి గైస్, ఇది చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, లెట్స్ గెట్ ఇంటు నెక్స్ట్ క్వశ్చన్. A street of width 10 meters surrounds a rectangular garden whose outside measurements are 200 meters into 180 meters. మీకు తెలిసి ఉంటుందో లేదా, ఈ క్వశ్చన్ని మాత్రం నేను ఇప్పటిదాకా వెతికాను, తెలుగులో ఎక్కడ ఎక్స్ప్రెషన్ కనిపించలేదు నాకు సరిగ్గా. మీకు కనిపించుంటే మీరు అదృష్టవంతులు, బట్ ఎవరైతే ఉన్నారో నా సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం ఇది. గైస్ చూడండి, ఏ స్ట్రీట్ ఆఫ్ విడ్త్, ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, చాలా చాలా ఫార్ములాస్ ఉన్నాయి దీనికి. మీరు దీనికి ఈజియెస్ట్ మెథడ్ చెప్తాను గుర్తుంచుకోండి చేయడానికి, మనం ఏమీ రిస్క్ తీసుకోక్కర్లేదు. 10 meters విడ్త్లో, ఇక్కడ ఒక 10 meters, ఇక్కడ ఒక 10 meters విడ్త్లో, 10 meters విడ్త్, ఇక్కడ కూడా 10 meters, ఇక్కడ కూడా 10 meters విడ్త్లో ఒక స్ట్రీట్ ఉంది, ఒక వీధి ఇలా కవర్ చేస్తుంది 10 metersలో. ఓకే, ఇది 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 10 metersలో ఇలా కవర్ చేస్తుంది ఒక రెక్టాంగిల్ని. ఓకే, 90, 90, 90 and 90. ఓకే, చూసారు కదా, ఇలా కవర్ చేస్తుంది. మెజర్మెంట్స్ ఆర్ ఓకే, దీని యొక్క లెంత్ ఇన్సైడ్ 200 into 180 meters. ఓకే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది పాత్. దీని యొక్క ఏరియా కనుక్కోవాలి మనం. ఎలా కనుక్కుంటాం? దానికి ఏదేదో ఫార్ములాలు ఏవో ఉన్నాయి ఆన్లైన్లో, బట్ సింపుల్ ఏం లేదు గాస్. ఇక్కడ చూడండి, ఈ చిన్న రెక్టాంగిల్ తీసుకున్న ఎగ్జాంపుల్ కింద. ఓకే,
దీని యొక్క లెంత్ని ఇంటూ చేస్తే మనకి ఇక్కడ ఈ లెంత్ వస్తుంది. లెంత్ ఇంటూ 10 చేస్తే ఈ లెంత్ వస్తుంది. తర్వాత ఈ లెంత్ కూడా ఇంటూ 10 చేస్తే ఈ లెంత్ వస్తుంది. ఈ లెంత్ ఇంటూ 10 చేస్తే కూడా ఈ లెంత్ వస్తుంది. ఈ లెంత్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? మిగతా ఈ పార్ట్ చూడండి. ఇక్కడ 10 ఇక్కడ 10. సో ఇది ఒక స్క్వేర్ అవుతుంది. 10 10 ఇక్కడ 10 ఇక్కడ 10. ఇది చూడండి స్క్వేర్ అవుతుంది. 10 అండ్ 10 10 10 ఇక్కడ 10 10 మొత్తానికి 4 ఇంటూ 10 స్క్వేర్ అంటే 4 ఇంటూ డబ్ల్యూ స్క్వేర్. 4 ఇంటూ డబ్ల్యూ స్క్వేర్. ఓకే, అది గుర్తుంది కదా, ఫస్ట్ గుర్తుంచుకోండి. సో 4w స్క్వేర్ అయితే పక్కా యాడ్ చేయాల్సిందే ఇక్కడ, ఎందుకంటే ఇది బయట ఉంది. ఓకే, బయట ఉంది. ఇది ఎరేజ్ చేస్తున్నా మొత్తం అంతా. ఇది ఒకసారి ఎరేజ్ చేసి మళ్ళీ చెప్తాను మీకు, చూడండి. నేను ఈ డయాగ్రామ్ ఎందుకు గీసానో చూడండి. ఈ డయాగ్రామ్ ఉంది కదా, జస్ట్ ఇది. ఇక్కడ 10 మీటర్స్ విడ్త్ ఇలాగెళ్తుంది, ఇక్కడ 10 మీటర్స్ విడ్త్ ఇలాగెళ్తుంది, ఇక్కడ 10 మీటర్స్ విడ్త్ ఇలాగెళ్తుంది, ఇక్కడ 10 మీటర్స్ విడ్త్ ఇలాగెళ్తుంది. ఇదేంది? పెరిమీటర్. చూడండి, ఎల్ని ఇలా చేశాడు, ఎల్ని ఇలా చేశాడు, ఇలా 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 ఇలా. ఏం లేదు, ఫార్ములా విడ్త్ యొక్క ఫార్ములా ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏం లేదు. పెరిమీటర్ ఇంటూ విడ్త్ ప్లస్ 4w స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ PATH, ఏరియా ఆఫ్ పాత్. ఇంతే గుర్తుంచుకోండి. ఓకే, స్క్వేర్ వచ్చినా సరే మనం స్క్వేర్ ఇచ్చి దాని యొక్క విడ్త్ కనుక్కోండి అని అడుగుతాడు. ఏం లేదు, పెరిమీటర్ ఇంటూ విడ్త్ ప్లస్ 4 ఇంటూ విడ్త్ స్క్వేర్. W వచ్చేసరికి విడ్త్ ఆఫ్ ద గార్డెన్, విడ్త్ ఆఫ్ ద పాత్. ఓకే, అది గుర్తుంచుకోండి. సింపుల్గా చేసి పడేయచ్చు. మనం ఏమి రిస్కులు ఏం చేయక్కర్లేదు. ఏమి 4w ఇంటూ AW స్క్వేర్ అని ఏవో ఫార్ములా ఉంటాయి, అవి ఏమి గుర్తుంచుకోక్కర్లేదు. సింపుల్గా పెరిమీటర్ ఇంటూ W ప్లస్ 4w స్క్వేర్ అని చేసుకుంటే మనకు అయిపోద్ది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేస్తే చూడండి. గార్డెన్ 200 ఇంటూ 180 ఉంది. దాని యొక్క విడ్త్ ఎంత? 2 ఇంటూ L ప్లస్ P. 200 ప్లస్ 180 అంటే 380. 380 ప్లస్ 10 స్క్వేర్ అంటే 100. అదే ఆన్సర్. ఓకే, 2 8 జా 16, 2 3 జా 6, 760 ప్లస్ 100 860. ఓకే, అవుట్ సైడ్ street of surrounds a rectangular garden whose outside measurements are 200. Find the area of the path. ఓకే, మనమే ఎక్కడో తప్పు చేసామా? 2 ఇంటూ L ప్లస్ P. ఓకే, 200 ప్లస్ 180 360, 100 760. ఇలాగొచ్చింది ఏంటి? 760. ఇన్సైడ్ ఏ స్ట్రీట్ ఆఫ్ విత్ సరౌండ్ రెక్టాంగులర్ గార్డెన్ whose outside measurements are 200 into 180. Outside measurements are 200 into 180. 200 plus 180, 10 into 10 100 అవుతాయి కదా. ప్లస్ 4w స్క్వేర్ ప్లస్ 400. సారీ, ఇక్కడ 4 ఇంటూ 100, 400 చేయాలి. ఓకే, 2 8 జా 16, 2 3 760. 760 ప్లస్ 400. 400 చేసినా సరే 0 6 1160 వచ్చింది. ఇక్కడెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు గైస్, సంథింగ్ ఈస్ రాంగ్. స్ట్రీట్ ఆఫ్ విత్ సరౌండ్స్ రెక్టాంగులర్ గార్డెన్, బట్ మెథడ్ అయితే కరెక్టే, క్వశ్చనే తప్పు అనుకుంటా. మళ్ళీ నేను తప్పు క్వశ్చన్ నోట్ చేసుకొచ్చినట్టున్నాను. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్ టు చెక్ ఇట్. చూడండి గైస్, నేను ఈ డబ్ల్యూ ఇక్కడ వేయడం మర్చిపోయా. ఇంటూ 10 చేయాలి ఇక్కడ. సో 7600 ప్లస్ 400 చేస్తే ఎంత? 400 ఇక్కడ రావాలి. 400 చేస్తే 8000 అవుద్ది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 8000 అయ్యింది. కరెక్టే, ఆన్సర్ 8000. ఓకే, చూసారు కదా, నేను క్యాలిక్యులేషన్ చేయడంలో తప్పు చేస్తే చూసారు కదా. ఇటువంటి సిల్లీ మిస్టేక్. ఈ 10 అనేది ఒక్కటి ఇక్కడ నోట్ చేసుకోకపోవడం వల్ల ఎంత పెద్ద బొక్కబడిందో చూసారు కదా. టైం వేస్ట్, అంత వేస్ట్. ఎగ్జామ్లో మనం అలాంటి తప్పు చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాత్ ఆఫ్ విడ్త్ 10 meters రన్స్ ఇన్సైడ్ బౌండరీస్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్. Runs inside of a rectangular garden whose dimensions are 200 into 180. సేమ్ క్వశ్చనే, బట్ చూడండి ఈసారి ఏంటి అని అంటే ఇన్నర్, బయట కాకుండా లోపల. 200 into 180. ఓకే, 180 లెంత్, బట్ ఇంటీరియర్లో రన్ అవుతుంది 10 meters అనేది, ఇంటీరియర్ లోపల నుంచి. మరి ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు కూడా అంతే, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇదొక స్క్వేర్, ఈ స్క్వేర్, ఈ స్క్వేర్. ఓకే, దీన్ని మైనస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంటీరియర్లీ మనం దాన్ని చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకోండి, ఇది ఇంటీరియర్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు
ఎల్ని కానీ మనము ఇంటీరియర్ 10 చేసామనుకోండి, ఇక్కడ ఒకసారి వస్తుంది. ఇక్కడ కూడా ఎల్ని ఇంటీరియర్ చేస్తే ఇక్కడ ఒకసారి ఇది ఇలాగ అయిపోతుంది. ఓకే, ఇది ఎల్కి వంకర్గా మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, చూడండి. అండ్ ఇప్పుడు మనం బ్రెడ్త్ని తీసుకుందాం. బ్రెడ్త్ని కూడా మల్టిప్లై చేస్తే ఇంటీరియర్లీ ఇలాగ అయిపోతుంది, ఇక్కడికి వస్తుంది. దీనికి అడ్డంగా పెడుతున్నా. ఓకే, దీనికి అడ్డంగా పెడుతున్నా. చూసారు కదా, ఈ W² ఏదైతే ఉంది W² అనేది 2 సార్లు కౌంట్ అవుతుంది. లైక్ 4W² ఉండాలి కదా జనరల్గా ఒక్కసారి అయితే, ఇందులో అయితే. బట్ ఇక్కడ 2 టైమ్స్ కౌంట్ అవుతుంది. సో 8W² అవుతుంది. 2 సార్లు కౌంట్ అవడం వల్ల మనం ఒక్కసారి ఒక 4W² మైనస్ చేస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు ఇన్సైడ్ యొక్క పాత్ యొక్క ఫార్ములా మనకి కావాలి అని అంటే ఏమీ లేదు, సింపుల్గా చేయాల్సింది పెరిమీటర్ ఇంటూ W మైనస్ 4W². ఏది? పాత్ ఈస్ ఇన్సైడ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ అన్నప్పుడు. పాత్ ఈస్ ఇన్సైడ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్. ఇప్పుడు అదే చేసి చూద్దాం. ఓకే, పెరిమీటర్ ఎంత? 380 ఇంటూ 2 ఇంటూ 10 ఏనా? యా, ఇంటూ 10 మైనస్ 400 ఎంత? 2 16 2 3 6. ఓకే, 7600 మైనస్ 400 చేస్తే ఎంత? 7200. ఆన్సర్ వచ్చేసి 7200 అవ్వాలి. ఓకే, చూద్దాం. డి 7200. యా, కరెక్టే, డి 7200 అయింది. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ రన్స్ అరౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్. అవుట్ సైడ్ అన్నాడు. ఓకే, 30 meters long and 20 meters wide. If the path occupies 40 meters, then okay. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది, దానికి అవుట్ సైడ్లో ఒక పాత్ ఉంది. దాని యొక్క ఏరియా ఇచ్చేసాడు మనకి 464 అని. 464 ఏరియా ఇచ్చేసాడు. విడ్త్ ఎంతో కనుక్కోవాలి. ఏముంది? పెరిమీటర్ ఇంటూ W ప్లస్ 4W² ఫార్ములా దానికి సంబంధించి మనం చేయాల్సింది. ఓకే, 30 పెరిమీటర్ వచ్చేసి 30 ప్లస్ 20 50 ఇంటూ 2 100W ప్లస్ 4W² ఈజ్ ఈక్వల్ టు 464. అంతేనా? యా, 464. 4ని కామన్ తీద్దాము. 4 25. 4 1 4 4 1 4 4 6 24 116. 25W plus W² is equal to 116. Okay, W into 25 plus W is equal to 116. ఇక్కడ చూడండి, రెండిటి మధ్య డిఫరెన్స్. ఇదొక టర్మ్ అనుకుంటే ఇదొక టర్మ్, ఇదొక ఏ అనుకుంటే ఇది బి అనుకుందాం. ఇది మొత్తం ఏ ఇంటూ బి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 116, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, అది గుర్తుంది కదా. డిఫరెన్స్ వచ్చేసి 25 ఉంది, ప్రొడక్ట్ వచ్చేసి 1 ఉంది. ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయడానికి ఉందా? లేదు. తీయడానికి వచ్చినప్పుడు నేను ఇంకో ట్రిక్ చెప్తాను, డోంట్ వరీ. బట్ ఫస్ట్ 116ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. 116 2 5 జా 2 8 జా 2 2 జా 2 9 జా. ఓకే, 29 4. ఓకే, 116 ఈజ్ ఈక్వల్ టు 29 ఇంటూ 4 అండ్ 29 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 25. అంతే, వచ్చేసింది మనకి. W వచ్చేసి నాకు తెలిసి 4 ఉంటుంది. W వచ్చేసి 4 ఉంటుంది. 25 ప్లస్ W వచ్చేసి 29 ఉంటుంది. ఓకే, విడ్త్ వచ్చేసి 4 meters. అంతకుమించి ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చినట్టయితే నోట్ చేసుకోండి. 4 చూసారా, ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విత్ రన్స్ అరౌండ్ ఇన్సైడ్ అ రెక్టాంగులర్ ఫీల్డ్. రన్స్ ఇన్సైడ్ అ రెక్టాంగులర్ ఫీల్డ్. దట్ మీన్స్ ఇఫ్ ద పాత్ ఆక్యుపైస్ ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద పాత్. ఓకే, విడ్త్ ఆఫ్ ద పాత్ అన్నాడు. ఓకే, రెక్టాంగులర్ ఫీల్డ్ ఇన్సైడ్ నడుస్తుంది. దాని యొక్క లెంత్ యూనిఫామ్ ఇన్సైడ్ 38 32. ఏముంది? పెరిమీటర్ ఇంటూ W మైనస్ W. పెరిమీటర్ ఇంటూ W మైనస్ 4W² ఏరియా ఆఫ్ ది పాత్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 600 meters square అని ఆల్రెడీ ఇచ్చి పడేసాడు మనకి. 38 ప్లస్ 32 ఎంత? 38 ప్లస్ 32 0 1 6 7. ఓకే, 70. 2 ఇంటూ 70 ఎంత? ఇంటూ 140 ఇంటూ W. 140 ఇంటూ W మైనస్ 4W² ఈజ్ ఈక్వల్ టు 600. 4 పోతుంది ఇందులో. 4 3 జా 12. యా, పోతుంది. 4 1 జా 4 3 జా 12 4 5 జా 20. అంతేనా? యా, 4 150. ఓకే, W ఇంటూ 35W మైనస్
35 మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 150. ఓకే, మనకి ఇప్పుడు కామన్ వచ్చింది కదా, చూడండి. ఇదొక టర్మ్ అనుకుంటే 35 మైనస్ డబ్ల్యూ అయినా యా ఓకే. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసేమో 35, ప్రొడక్ట్ వచ్చేసేమో 150. ఎందుకు అంటే ఓకే, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ మైనస్ బి ఏబి, ప్రోడక్ట్ 150. బట్ ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ రెండిట్లోనూ కామన్ ఉంది కాబట్టి నేను కానీ ప్రొడక్ట్లో 2 సార్లు తీయాలి. ఎందుకు అని అంటే చూడండి, ఇప్పుడు ఎలా చెప్పాను, 10 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25. అదే 10 ఇంటూ 15 చేశాను అనుకోండి, ఎంత వస్తుంది, 150 వస్తుంది. ఓకే, నేను ఇలా చేశాను, జనరల్గా 150 తీసుకుని చూడండి. నేను కానీ 10 ఇందులో 5 కామన్ తీసాను అనుకోండి, 5 అంటే 5 2 జా 5 3 జా, ఇక్కడ 5, ఈ 5 పోతే 5 వస్తుంది. బట్ ఇక్కడ 5 తీయాలంటే 2 సార్లు తీయాలి, ఇందులో నుంచి 5 తీయాలి, ఇందులో నుంచి 5 తీయాలి. అని అంటే 5 2 జా 10, 5 3 జా 15, 2 ఇంటూ 3 చేస్తే 6 రావాలంటే ఇక్కడ 25తో మైనస్ చేస్తే కానీ 25 ఇంటూ 6 చేస్తే కానీ ఇక్కడ రాదు. అంటే ఒకసారి 5తో 30 పోతుంది, ఇంకో 5తో 6 పోతుంది. చూడండి, అప్పుడు 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే అనమాట, ఇది 150. నేను ఇక్కడ ఒక్కసారి 5 తీసేస్తే 2 సార్లు తీయాల్సి వస్తుంది. 5 3 జా 150, 5 30 జా 5 6 జా ఓకే 5. ఏ మైనస్ బి వచ్చేసి నాకు తెలిసి పక్క 5 వచ్చింది. డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది. ఓకే, డిఫరెన్సా, యా నో డిఫరెన్స్ కాదు, సమ్ ఇది. ఎందుకంటే డబ్ల్యూ ప్లస్ 35 మైనస్ డబ్ల్యూ చేస్తున్నా. ఓకే, సమ్ వచ్చేసి 5 ఉంది, ప్రోడక్ట్ వచ్చేసి 50 ఉంది. కాబట్టి ఇప్పుడు 2 and 3 అంతే, 2 and 3 అనే టర్మ్స్ దాన్ని ఇంటూ 5తో మల్టిప్లై. ఎందుకంటే ఇక్కడ 5ని క్యాన్సిల్ చేసాం కాబట్టి 2 సార్లు ఇంటూ 5 చేయండి. 5 2 జా 10, 5 3 జా 15. మొత్తం అంతా మెస్సీ అయిపోయింది. జస్ట్ ఎ మినిట్, ఒకసారి మొత్తం అంతా ఎరేస్ చేద్దాం నీట్గా. షిట్ ఎక్కడ దాకా వచ్చాము, ఇదే కదా. ఓకే, ఇదే క్వశ్చన్, నీట్గా చేద్దాం ఇక్కడ నుంచి. ఓకే, 38 32. ఓకే, 38 ప్లస్ 32 చేస్తే ఎంత, 0 1 6 70 ఇంటూ 2 140. ఓకే, 140 డబ్ల్యూ ప్లస్ 140. ఓకే, 140 డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 600. 4 డబ్ల్యూ స్క్వేర్, 4 1 జా 4 3 జా 12, 4 5 జా 20, 4 ఇంటూ 150 జా. ఓకే, 35 మైనస్ డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 150. ఓకే, 150. సమ్ ఇక్కడ గీస్తున్నా, సమ్ ఈజ్ ఈక్వల్ టు 35, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 150. 5 7 జా ఓకే 5 30 జా. ఓకే, 7 ఉంది 30 ఉంది. ఇక్కడ 2 సార్లు 2 టర్మ్స్ ఏ అండ్ బి అనుకున్నా కదా, ఏ అండ్ బి. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ అండ్ బి. నేను ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తాను కాబట్టి ఇంటూ 5 ఇంటూ 5, 5 ఇంటూ 5 అంటే ఇలా రాసుకుంటా గుర్తుంచుకోవడానికి. ఓకే, 7 ఉంది, ప్రోడక్ట్ వచ్చేసి 30 ఉంది. 5 6 జా 30యా, 2 15 జా 30యా, 30 యొక్క ప్రోడక్ట్ చేస్తే దాని యొక్క సమ్ రావాలి. 30ని చేసి చూద్దాం ఫ్యాక్టరైజేషన్. 2 15 జా 3 5 జా. ఓకే, 5 2 జా 10. ఓకే, 5 2 జా 10, 5 2 జా 10, 3 2 జా 6 ప్లస్ 5 7 రావాలి. 5 2 జా 10. ఓకే, 10 మైనస్ 3 వచ్చేసరికి మాత్రం 30 అని వస్తుంది. ఓకే, సో 10 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, అది మంచిదే. 10 మైనస్ 3, 5 2 జా 10, 10 మైనస్ 3 7 వస్తుంది. ఓకే, 10 ఇంటూ 3 జా కూడా 30. ఓకే, 10 ఇంటూ 3 జా కూడా 30, 10 మైనస్ 3 వచ్చేసి 7. ఇక్కడ సమ్ వచ్చిన డిఫరెన్స్ వచ్చినా ఓవరాల్గా అది మనం కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఇక్కడ నేను సమ్ గీయాలా డిఫరెన్స్ గీయాలా అని. బట్ యాక్చువల్లీ ఇక్కడైతే సమ్మే అవుద్ది, మరి సమ్మే అవుతుంది. ఎందుకంటే డబ్ల్యూ ప్లస్ ఇది చేస్తే ఇంతే 35 వస్తుంది. ఓకే, మరి -3 ఉంది. ఓకే, 10 మైనస్ 3 అండ్ 35 కదా, 5 ఇంటూ 10, 5 3 జా 15, 10 ప్లస్ 15 కూడా 35 అవుతుంది. ఓకే, 10 15
దెన్ ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద పాత్. బట్ ఇక్కడ సింప్లిఫై చేస్తే 3 వస్తుంది, 3 అనుకుంటున్నాను నేనైతే. బట్ యాక్చువల్లీ 15 రావాలి. 5 3 జా 15, 5 10 జా 50. సంథింగ్ నాట్ యాడింగ్ అప్ గైస్, సంథింగ్ డజంట్ యాడ్ అప్. నేను ఎక్కడో మిస్టేక్ చేశాను. క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది, నేనే తప్పు చేశాను, ఎక్కడో తప్పు చేశాను. అది ఎక్కడని తెలుసు సావట్లా. నీట్గా చేసి చూస్తే వద్దును, నాకేమో నీట్గా గీయడం రావచ్చు సావట్లేదు. జస్ట్ ఎ సెకండ్. ఓకే గాయస్, నేను చేసిన మిస్టేక్ నాకు అర్థమైంది. తప్పు చేసింది ఎక్కడ అని అంటే ఇదిగో ఇక్కడ ఇంకోసారి కట్ చేయాలి. 5 6 30 చేస్తే అప్పుడు 5 6 30 చేయాలి అప్పుడు. ఇప్పుడు చూడండి, సమ్ వచ్చేసి 7, ప్రోడక్ట్ వచ్చేసి 6 ఉంది. అప్పుడు 6 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1 చేస్తున్నా. అప్పుడు ప్రోడక్ట్ వచ్చేసి 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6 కదా. అండ్ 6 + 1 వచ్చేసి 7. 5 6 30, 5 1 5. ఓకే, 30 డిఫరెన్స్. సమ్ ఆఫ్ 30 + 5 35. సమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నేను డిఫరెన్స్ అనేది ఎందుకు చేసాను, ఇక్కడ తప్పు చేస్తాను కాబట్టి. ఓకే, 30 + 5 35 అంటే 35 - W అని అంటే ఇక్కడ W వచ్చేసి 5 అవుతుంది. W ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ద ఆన్సర్, 3 కాదు. ఓకే, చూద్దాం. బి, 5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద రేషియో 7:4. A path 4 meters wide running all around outside an area has an area of 416. Find the breadth of the field. Okay, rectangular field. Okay, a rectangular field are in the ratio 7:4. 7x 4x దాని బయట నుంచి ఒక ఫీల్డ్ రన్ అవుతుంది. దాని యొక్క ఏరియా వచ్చేసి 416. ఓకే, దీని యొక్క ఏరియా వచ్చేసి 416. మంచిది. ఓకే, పెరిమీటర్ కనుక్కుందాం. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × 7 + 4 11x. 11x అంటే 22x. 22x ఇంటూ W. ఫార్ములా వచ్చేసి పెరిమీటర్ ఇంటూ W + 4W², ఎందుకంటే ఇది అవుట్ సైడ్ కాబట్టి. ఓకే, పెరిమీటర్ ఇంటూ W 22x ప్లస్ పెరిమీటర్ ఇంటూ W అంతేనా, 22x ఇంటూ W ప్లస్ 4W² ఈజ్ ఈక్వల్ టు 416. ఓకే, 416. ఓకే, 7:4 అనేది x. Okay, a path of width 4 meter wide running outside. Find the breadth of the field. Okay, width కూడా ఇచ్చేస్తాడు మనకి. ఓకే, width వచ్చేసి 4 కదా. 4 × 22 చేస్తే 88x ప్లస్ 4 × 16 16 4 4 16 16 × 4 64. 64 ఈజ్ ఈక్వల్ టు 416. 88x 64 ఇట్స్ మేనేజ్ చేద్దాం. 64 చేస్తే 2 11 1 6 పోతే 5 352. 88x ఈజ్ ఈక్వల్ టు 352. 11 8 జా 11 3 జా 11 22 జా 8 1 జా 8 4 జా. బ్రెడ్త్ వచ్చేసి 4x, 4 4 జా 16. ఆన్సర్ వచ్చేసి 16. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. వాట్ విల్ బీ ద కాస్ట్ ఆఫ్ గార్డెనింగ్ ఎ 1 meter బ్రాడ్ బౌండరీ అరౌండ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ హ్యావింగ్ పెరిమీటర్ 340 m² ఎట్ ద రేట్ ఆఫ్ 10 per square meter. ఈ క్వశ్చన్ చూడండి, ఎట్ ద రేట్ ఆఫ్ 10 per square meter అని అంటే ఏంటి అని అంటే 10 per square meter. ఒక్క స్క్వేర్ మీటర్కి 10 రూపీస్ అవుతుంది. అండ్ వాడు ఏమడిగాడు, వాట్ విల్ కాస్ట్ 1 meter బ్రాడ్ బౌండరీ అరౌండ్ 1 meter బ్రాడ్ బౌండరీ. ఓకే, ఇలాగ ఉంది కదా. ఈ క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇలాగ ఉంది కదా, ఇది 1 meter బ్రాడ్ అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది. ఓకే, 1 meter బ్రాడ్ బౌండరీ. దీని మొత్తాన్ని పెయింటింగ్ చేయాలో, ఫ్లోరింగ్ చేయాలో, ఏది చేయాలో చేయడానికి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. కాస్ట్ ఏంటి, ఒక్క స్క్వేర్ మీటర్కి 10 రూపీస్ అవుతుంది. ఇది మొత్తం ఎంత, కొన్ని x స్క్వేర్ మీటర్లు వస్తాయి. x స్క్వేర్ మీటర్ ఏరియా వస్తుంది. దానికి ఎంత అవుతుంది అంటే 10 × x చేయాలి. ఓకే, ఫైనల్లీ మనం చేయాల్సినది ఫస్ట్ అయితే మనం ఇక్కడ దాని యొక్క ఏరియా కనుక్కుందాం. ఓకే, పెన్. What will be the cost of gardening a 1 meter broad boundary around a rectangular plot having perimeter 340? Perimeter ఇచ్చేసాడు. 1 meter broad, width కూడా ఇచ్చేసాడు. ఓకే, perimeter into W. Perimeter into W plus 4W². Perimeter into W ఎంత, 340 into 1 plus 4 into 1 square. ఎంత వస్తుంది, 344 మీటర్ స్క్వేర్ ఇంటూ 10. అంతే కదా. మనకి ఏరియా వచ్చేసి ఇంత వచ్చింది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 344 స్క్వేర్ మీటర్స్.
స్క్వేర్ మీటర్స్, మీటర్ స్క్వేర్ అన్న స్క్వేర్ మీటర్ అన్నమాట, స్క్వేర్ మీటర్ 1 స్క్వేర్ మీటర్కి 10 రూపీస్ అయితే 344కి ఎంత అవుతుంది? 3440 అవుతుంది. 3440 సి అనా? యా, ఆప్షన్ వచ్చేసి సి. ఇది చూడండి, ఏ రెక్టాంగులర్ పార్క్ 60 మీటర్ లాంగ్ అండ్ 40 మీటర్ వైడ్ హ్యాస్ 2 కాంక్రీట్ క్రాస్ రోడ్స్. ఇది ఇంకో టైప్ క్వశ్చన్ గైస్, నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. రన్నింగ్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద పార్క్, ద రెస్ట్ ఆఫ్ ద పార్క్ హ్యాస్ బీన్ యూస్డ్ యాజ్ లాన్. ఓకే, ద ఏరియా ఆఫ్ ద లాన్ ఈస్ 218. ఓకే, ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్. ఓకే, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది ఇలాగా, దాంట్లో క్రాస్ రోడ్స్ అంటే ఇలాగుంటుంది, ఓకే, ఇలాగుంటుంది. దీని యొక్క ఏరియా వచ్చేసి మొత్తం కనుక, ఏరియా వచ్చేసి ఇచ్చాడు ఎంత? ఏరియా వచ్చేసి 2190. మరి విడ్త్ ఎంత అని అడుగుతున్నాడు. లెంత్ వచ్చేసి 60 ఉంది, లెంత్ వచ్చేసి 60, బ్రెడ్త్ వచ్చేసి 40 ఇచ్చాడు మనకి. ఓకే, ఈ పాత్ యొక్క ఏరియా అనేది ఎంత అని అడుగుతున్నాడు. గాయస్, దీనికి కూడా మీరు ఏం ఫార్ములా గుర్తుంచుకోకండి, సింపుల్ కామన్ సెన్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకున్నాను, జస్ట్ మధ్యలో ఓన్లీ ఇలాగే ఒక పాత్ వేసాడు అనుకోండి, దాని యొక్క ఏరియా ఎంత అవుతుంది? ఇది ఎల్ అయినప్పుడు ఇది కూడా ఎల్ అవుతుంది కదా. విడ్త్ వచ్చేసి ఎంత ఉంటుంది? ఒక 10 మీటర్స్ ఉందనుకోండి, డబ్ల్యూ అనుకోండి. దీని యొక్క ఏరియా వచ్చేసి ఎంత అవుతుందంటే ఎల్ ఇంటూ డబ్ల్యూ అవుతుంది, అంతే కదా. ఈ ఏరియా మొత్తం ఎల్ ఇంటూ డబ్ల్యూ అవుతుంది. అలాగే బ్రెడ్త్లో కూడా ఇలాగ ఉంటుంది. ఇదేమవుతుంది? బి ఇంటూ డబ్ల్యూ అవుతుంది దీని వాల్యూ. మరి ఇక్కడ కూడా అంతే కదా, ఎల్ ఇంటూ డబ్ల్యూ ప్లస్ బి ఇంటూ డబ్ల్యూ. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది చూడండి, మనం ఇక్కడ కూడా ఇంకో బి వేసామనుకోండి, ఇది 2 సార్లు కౌంట్ అయింది ఈ ఏరియా ఏమవుతుంది? ఇక్కడ డబ్ల్యూఏ విడ్త్. సో ఒకసారి మైనస్ చేస్తాం, అంతే, మైనస్ చేస్తాం, ఎందుకంటే 2 సార్లు కౌంట్ అయింది కాబట్టి ఒకసారి తీసేస్తున్నా. ఇదే ఫార్ములా మనకి, అంతే. ఎల్డబ్ల్యూ ప్లస్ బీడబ్ల్యూ మైనస్ డబ్ల్యూ స్క్వేర్. దీనికి ఇంకేమీ గుర్తుంచుకోకండి, సేమ్ అలాగే. ఓకే, ఎల్ ఇంటూ డబ్ల్యూ, క్రాస్ రోడ్ వచ్చేసరికి ఇలాగ ఉంటుంది. అదే అవుట్ సైడ్ అయితే మనం పెరిమీటర్ ఇంటూ డబ్ల్యూ ప్లస్ 4w స్క్వేర్ మైనస్ 4w స్క్వేర్ చేస్తాం. ఇక్కడ ఇన్సైడ్లో ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాం. ఇది ఫార్ములా క్రాస్ రోడ్స్కి. ఓకే, ఎల్డబ్ల్యూ ప్లస్ బీడబ్ల్యూ మైనస్ 4w స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 210. మనకి లెంత్ బ్రెడ్త్ వచ్చేసింది, అదే అప్లై చేద్దాం. 60w ప్లస్ 40w మైనస్ w స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2109. 60 ప్లస్ 40 100w మైనస్ w స్క్వేర్. 100w మైనస్ w స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2109. ఓకే, w ఇంటూ అంతేనా, 60 ప్లస్ 40 w మైనస్ w స్క్వేర్. ఓకే, 2109. w ఇంటూ 100 మైనస్ w ఈజ్ ఈక్వల్ టు 2109. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2109. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఆప్షన్స్ బట్టి చేద్దామంటే, సారీ, నేను మెటీరియల్ చేయించేటప్పుడు తప్పైంది. పోయినసారి నెంబర్ సిస్టమ్ అంతా దరిద్ర మెటీరియల్ ఇచ్చాడు, అందుకని ఇంకో వేరే రకంగా చేయించి చూసా. ఓకే, w ఇంటూ 100w మైనస్ w స్క్వేర్. మనం 2109 అనేది 3తో డివైడ్ అవుతుంది, దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తున్నాం 2109. ఓకే, ఇక్కడ చేస్తున్నా 2109, 3తో డివైడ్ అవుతుంది. 3 7 21, 0 3 3. ఓకే, 3 + 7 అవుతుందా? అవ్వదు. ఓకే, బట్ మనం ఇక్కడ ఏం వేసుకుందామనంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది, ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2109 అవుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు 100, ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2109. రెండిట్లో ఏది కామన్ లేదు. ఓకే, సో 703 కూడా ఏదో ఫ్యాక్టర్ అయ్యే ఉంటుంది, చూద్దాం. 703 9తో అవుతుందా? ప్రైమ్ నెంబర్ ఇది, మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ అనుకుంటున్నా. 19తో కానీ ఏమైనా అవుతుందో చూద్దాం. 703 ఫ్యాక్టర్, 703 19, 19 1 19, 19 3 57, 19 4 4 9 36, 19 3 50, 19 ఇంటూ 3 చేస్తే ఎంత? 19 3 3 9 27, 3 1 3 19 3 57 అంతేనా? యా, 57 10 1 7 పోతే 3, 6 1 5 పోతే 1 133, 133 19 ఎప్పుడు వస్తుంది? 19 7 19 into 7 9 63, 7 1 7 7 plus 6 13. యా, 19 into 37. ఓకే, 19 into 37. ఓకే, ఇంతకంటే ఇంకా పోతే 37 కూడా ప్రైమ్ నెంబరే. 3 into 19 into 37. ఓకే, 3 9 27. ఇరుక్కున్నా గ్యాస్, దీని అంత ఈజీగా అవ్వేటట్లేదు ఇది.
డబ్ల్యూ 4 ఎల్డబ్ల్యూ ప్లస్ బీడబ్ల్యూ మైనస్ డబ్ల్యూ స్క్వేర్. ఇక్కడ దాకా అయితే వచ్చింది కరెక్టే. ఇక్కడ దాకా మనం ఏం తప్పు చేయలేదు, ఎందుకంటే ఎల్డబ్ల్యూ ప్లస్ బీడబ్ల్యూ మైనస్ డబ్ల్యూ స్క్వేర్ ఫండమెంటల్ రన్నింగ్ క్రాస్ ఓవర్స్ రన్నింగ్ త్రూ మిడిల్ ఆఫ్ ద పార్క్ అన్నాడు. రెస్ట్ ఆఫ్ ద హ్యాస్ బీన్ యూజ్ అన్నాడు. ఇఫ్ ద ఓకే, మనం చేసిన మిస్టేక్ ఇది. ఇఫ్ ద రెస్ట్ ఆఫ్ ద పార్క్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ లాన్. ఓకే, మనకి దీని ఏరియా ఇవ్వలేదు, దీని యొక్క ఏరియా ఇచ్చేసి వచ్చాడు ఆడు. మనకు ఈ ఏరియా ఈ విడ్త్ కాకుండా ఈ ఏరియా ఇచ్చేసి వచ్చాడు. అది మనం చేసిన మిస్టేక్. ఏంటంటే క్వశ్చన్ పూర్తిగా చదవలేదు, మనం చేసిన ఏదో మిస్టేక్ అది. క్వశ్చన్ నాకు అది వీక్నెస్ కదా, నేను క్వశ్చన్ పూర్తిగా చదివి సావలేను, సగం చూసే చేస్తా. అది నా యొక్క వీక్నెస్. మీ వీక్నెస్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇంత దాకా వచ్చి మనం ఇది చేసిందంతా వేస్టే, ఇదంతా పనికిరాదు, ఇదంతా తప్పే. ఎందుకు అని అంటే చెప్తా. ఓకే, ఈ లాన్ యొక్క ఏరియా వచ్చేసి ఇంత ఉంది కదా, 60W ప్లస్ 40W మైనస్ డబ్ల్యూ స్క్వేర్ అనేది ఎంతో అయితే ఉందో, అంటే 100W మైనస్ డబ్ల్యూ స్క్వేర్ అనేది ఏమో లాన్, ఇదే పాత్, PATH పాత్ ఏరియా అనమాట. బట్ క్వశ్చన్ ప్రకారం ఏంటి అని అంటే ఎల్ ఇంటూ బి, 60 × 4 ఎంత, 2400. ఎల్ ఇంటూ బి, మనకి ఓన్లీ ఈ ఏరియాస్ మాత్రమే కావాలి, ఈ 4 పార్ట్స్ మాత్రమే ఏరియా కావాలి అంటే ఎల్ ఇంటూ బి మైనస్ పాత్ PATH ఈజ్ ఈక్వల్ టు 2109. క్వశ్చన్ ప్రకారం అదనమాట మ్యాటర్. ఓకే, ఎల్ ఇంటూ బి వచ్చేసి ఎంత వస్తుంది, 2400, 6 × 24, 2400 మైనస్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఇది. సో పాత్ యొక్క ఏరియా వచ్చేసి ఏమవుతుంది అని అంటే 2400 మైనస్ 2109 ఈజ్ ఈక్వల్ టు PATH పాత్ ఏరియా ఇక్కడ మెన్షన్ చేస్తా. ఓకే, 2109. ఓకే, 10 నుంచి 9 పోతే 1, ఇక్కడ 9 వస్తుంది, 3 నుంచి 1 పోతే 2, 291. ఓకే, 291. 100W మైనస్ డబ్ల్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 291. ఆన్సర్ వచ్చింది. ఇది వచ్చేసి 291. ఇక్కడ వేస్తున్నా 100W, W ఇంటూ 100 మైనస్ W ఈజ్ ఈక్వల్ టు 291. ఓకే, ఇప్పుడు చూద్దాం. 9 దీని 100 ఉండాలి, 100లో నుంచి ఇది మైనస్ చేయాలి. నేనైతే 97 అనేది నాకు స్ట్రైక్ అవుతా ఉంది. 97 × 3 చేసి చూద్దాం. 3 7 ఓకే, సమ్ వచ్చేసి 100 అండ్ ప్రోడక్ట్ వచ్చేసి 291. ఓకే, ఇంత ఉంది కదా. 291 అంటే 97, 3 97 × 3 చేసి చూద్దాం. 3 7 21, 3 9 27, 27 ప్లస్ 2 2. యా, ఇది వచ్చేసి 97, ఇది వచ్చేసి 3. సో విడ్త్ వచ్చేసి మనకి ఏమవుతుంది, విడ్త్ వచ్చేసి 3 అవుతుంది. ఫైండ్ ద రెస్ట్ ఆఫ్ ద పార్క్, ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్. ఓకే, విడ్త్ ఆఫ్ ద రోడ్ వచ్చేసి 3. ఆన్సర్ వచ్చేసి 3. చూసారు కదా ఎలా చేసావో. ఇది జస్ట్ నేను క్వశ్చన్ చదవకపోవడం వల్ల పూర్తిగా దెబ్బడిపోయింది టైము. ఎగ్జామినేషన్లో అలాంటివి జరగకుండా చూసుకోవాలి మనం. ద లెంత్ ఆఫ్ ద రూమ్ ఆఫ్ ఎ ఫ్లోర్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెత్ బై 20 meters. ఓకే, లెంత్ ఆఫ్ ద రూమ్ ఆఫ్ ద ఫ్లోర్ ఎక్సీడ్స్ విత్ బై 20 అంటే ఇది ఎల్ అంటే సారీ ఇది బి అనుకోండి, ఇదేమవుతుంది B + 20 అవుతుంది, అంతే కదా. ఓకే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ రిమైన్స్ సేమ్ ద లెంత్ డిక్రీజెస్ బై 10 meters అండ్ ద బ్రెడ్త్ ఇంక్రీజెస్ బై 5 meters. ఓకే, ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ రిమైన్స్ సేమ్, ఎంత కొంచెం లెంత్ ఇంక్రీజ్ చేస్తాడంట, సేమ్. ద లెంత్ డిక్రీజెస్ బై 10 meters. ఓకే, ఇప్పుడు B + 10 అయింది, డిక్రీజెస్ అంటే -10 చేసాం, B + 20 - 10. ఓకే, అండ్ ద బ్రెడ్త్ ఇంక్రీజెస్ బై 5 meters. ఓకే, B + 5. ఏమన్నాడు, ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ రిమైన్స్ సేమ్ అన్నాడు. ఓకే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ అన్నాడు. ఏముంది, ఏరియా రిమైన్స్ సేమ్ అంటే ఏముంది, B × B + 20, L × B ఈజ్ ఈక్వల్ టు L × B, B + 10 × B + 5. ఓకే, ఓకే, బీని మనం కామన్ తీయడానికి ఏమన్నా ఉందా ఇక్కడ, B + 20, B + 10, B + 5 ఏమీ లేదు, అంటే స్క్వేర్ చేస్తుందా. B² + 20B ఈజ్ ఈక్వల్ టు B² + 5B + 10B + 50. ఓకే, B² ఫసక్ 20B ఈజ్ ఈక్వల్ టు 15B + 50. ఓకే, 15B + 50. ఈ 15B అటు సైడ్ తీసుకెళ్తే 5B ఈజ్ ఈక్వల్ టు 50, 5 1 5 10 B ఈజ్ ఈక్వల్ టు 10. ఆన్సర్ వచ్చేసి 10.
ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ఇది ఎంత అవుతుంది, 30 అవుతుంది అంతే కదా. 30 ఇంటూ 10 300 ఏరియా. ఆన్సర్ వచ్చేసి 300. చూసారు కదా. ఓకే, మీకు ఇది చెప్పాను కదా, కింగ్ హెన్రీ డైడ్ మదర్ డైడ్. కిన్ అనేది కిలోమీటరు, హెన్రీ అనేది హెక్టామీటరు, డి అనేది డెక్కా, డిఈసిఏ డెక్కామీటర్. ఇది వచ్చేసరికి డెసిమీటర్. డెసికి డెక్కాకి చాలా తేడా ఉంది, గుర్తుంచుకోండి. మదర్ వచ్చేసి ఉత్తి మీటర్, ఇది డెక్కామీటర్. డెసిమీటర్, ఇది డెసిమీటర్. సి వచ్చేసి సెంటీమీటర్, ఎం వచ్చేసరికి మిల్లీమీటర్. లాస్ట్కి వచ్చేసి మిల్లీ సెకండ్, మిల్లీమీటర్ ఉంటాయి, అలా గుర్తుంచుకోండి ఈ ట్రిక్. అండ్ ఆల్సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 హెక్టామీటర్స్. ఎందుకంటే ఇది పెద్దది, ఇది చిన్నది, అదే గుర్తుంచుకోండి. కింగ్ పెద్దది, ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుందో అది పెద్దది. 1 హెక్టామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెక్కామీటర్స్, డిఈసిఏ డెక్కామీటర్స్, అది గుర్తుంచుకోండి. 1 డెక్కా ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. ఓకే, అండ్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. ఓకే, 1 డెసి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఓకే, మీరు ఈ లైన్ గుర్తుంచుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆల్వేస్ పెద్దది, రైట్ సైడ్ ఉన్న దానికి 10 ఎక్కువ, 10తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే రైట్ సైడ్ పెద్దది కాబట్టి దానికి అవసరం లేదు. అది గుర్తుంచుకోండి, అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్క్వేర్ టైల్స్ ఈచ్ విత్ సైడ్ 4 డిఎం, డెసిమీటర్ అనుకుంటా, డెక్కామీటర్ కాదు, రిక్వైర్డ్ టు కాల్ ఎ ఫ్లోర్ రూమ్ ఆఫ్ 8 మీటర్స్ అండ్ 6 మీటర్. అంతే, డెసిమీటరే, ఎందుకంటే డెక్కామీటర్ అంటే మీటర్ కంటే పెద్దగా ఉంటుంది, డెసిమీటర్ అంటే మీటర్ కంటే చిన్నగా ఉంటుంది. మనం ఇందాకే చేసాము చూడండి. ఒక రూమ్ ఉంది. ఓకే, ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక రూమ్ ఉంది, దాని యొక్క లెంత్ వచ్చేసి 8 మీటర్స్ అండ్ దాని యొక్క బ్రెడ్త్ వచ్చేసి 6 మీటర్స్. ఓకే, 6 మీటర్స్. ఒక 4 డెసిమీటర్స్, 4 డెసిమీటర్స్ మనం దీన్నే మీటర్స్ కింద మారుతాం. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 డెసిమీటర్స్, అంతేనా. కింగ్ హెన్రీ డైడ్, మదర్ డిడింట్ క్రై మచ్. ఓకే, మనం మీటర్ దగ్గర ఉన్నాం. కిలోమీటర్, హెక్టామీటర్, డెక్కామీటర్, మీటర్, డెసిమీటర్. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. ఓకే, 8 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు అంతేనా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. 8 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 80 ఎంతైనా 80 డెసిమీటర్స్, 60 మీటర్స్. ఓకే, అలా అవుతుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని మీటర్స్ని డెసిమీటర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఈ ఎమ్ తీసేసి 80 డెసిమీటర్స్ చేస్తాను. 80 డిఎం డెసిమీటర్, ఇక్కడ కూడా 60 డిఎం డెసిమీటర్, 60 డెసిమీటర్, 4 డెసిమీటర్స్. ఓకే, ఇక్కడ 4 డెసిమీటర్స్, ఈచ్ వన్ యొక్క 4 4 4 4 4 4 4 4 4. హౌ మెనీ స్క్వేర్ టైల్స్, అలాగా ఎన్ని స్క్వేర్ టైల్స్ కావాలి కవర్ చేయడానికి అని అడుగుతున్నాడు వాడు. ఇక్కడ నుంచి ఇలా చేస్తాము, ఇక్కడ నుంచి ఇలా చేస్తాం. ఓకే, ఇలా చేసుకుంటూ వస్తాం. మనం ఏం లేదు, సింపుల్. ఫస్ట్ దీని ఏరియా కనుక్కుందాం, దానిపై దీని ఏరియా 4 into 4 అంతే కదా. ఇప్పుడు ఇంత ఉంది, ఇది ఎంత, ఇది 4, ఇది 4, ఇది 4, ఇది 4 స్క్వేర్ ఉంది. నేను ఒక 2 స్క్వేర్ మీటర్, ఇది 2, ఇది 2, ఎంత అవుతుంది, ఎన్ని ప్లేస్ చేయగలను అలాగా, దీని ఏరియాతో డివైడ్ చేయాలి అంతే. 4 into 4/2 into 2, 2 to the 4, 4, 4 పడతాయి అంతే. ఎందుకంటే ఇక్కడ 2, ఇక్కడ 2 అంతే, ఇక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2, అదే చేస్తుంది. ఇక్కడ ఏం పెద్ద ఆలోచన లేదు, సింపుల్గా చేసేయచ్చు. ఎరేజర్ పెద్ద థింక్ చేయాల్సిన అవసరం, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇది వేసాను మెన్సురేషన్లో, ఈ ట్రిక్ డయాగ్రామ్ వేసి, అంతమించి ఏం లేదు. పెన్. ఓకే, 80 into 60/4 into 4 అంతే. 4 1 4 20 4 1 4 5 5 6 300 మీటర్స్ అంటే 300 అవుతుంది ఆన్సర్, అంతకు మించి ఇంకేం అవ్వకూడదు. ఓకే, 300 అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్లోర్ ఆఫ్ ఎ కారిడార్ 100 మీటర్ లాంగ్ అండ్ 3 మీటర్ వైడ్. ఓకే, ఏ ఫ్లోర్ ఆఫ్ ఎ కారిడార్, ఓకే, 100 మీటర్ లాంగ్ అండ్ 3 మీటర్ వైడ్. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కవరింగ్ ద ఫ్లోర్ విత్ ఎ కార్పెట్ 50 సెంటీమీటర్స్ వైడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 per meter. ఈ క్వశ్చన్ చూసారా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా, బట్ స్టిల్ ఎందుకు వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
50 సెంటీమీటర్స్ వైడ్ అనేది అర్థం కావట్లేదు కదా. యాక్చువల్లీ మనకి అమ్ముతారు కదా, కార్పెట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, దాని యొక్క విడ్త్ ఎలా చెప్పాను, ఇలాగుంటుంది. దాన్ని ఇలాగా పరుస్తారనమాట. ఓకే, ఇది కార్పెట్ అనమాట. ఇలా రోల్ అవుతుంది, దీన్ని ఇలా రోల్ చేస్తూ ఉంటారు, దీన్ని రోల్ చేస్తారు. ఈ విడ్త్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ అంటున్నాడు. 50 సెంటీమీటర్స్ విడ్త్ తోటి ఇలా పరచాలి, తర్వాత దాన్ని మళ్ళీ ఇలా పరుస్తాం, తర్వాత ఇలా పరుస్తాం, మొత్తం అంతా ఇలా పరచడానికి ఎంత పడుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, మనం సింపుల్గా విడ్త్ 50 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లెంత్ ఎంత అవుతుంది అని, మరి మొత్తం ఇలా పరవడానికి ఎంతవరకు పొడవించాలి అని చెప్పేసి చూద్దాము. ఫస్ట్ అది కనుక్కుందాం. ఆ తర్వాత ఎంత, 15 per మీటర్ లెంత్. ఒక్క మీటర్కి 15 అవుతుంది, 15 రూపీస్ అవుతుంది. ఎన్ని మీటర్లు పడుతుంది మరి ఇదంతా కవర్ చేయడానికి, అదే చూద్దాం. ఫస్ట్ మొత్తం ఏరియా కనుక్కుందాం. 100 × 3 300 స్క్వేర్ మీటర్స్ అయింది. ఇక్కడ ఏముంది, 50 సెంటీమీటర్స్ ఉంది, 50 సెంటీమీటర్స్ విడ్త్ ఉంది. ఓకే, సెంటీమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేద్దాం మనం, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మొత్తాన్ని సెంటీమీటర్స్లో చేసి ఇక్కడ కూడా మీటర్ అని అడిగాడు, పెర్ మీటర్ అన్నాడు. దీన్ని కూడా మనం మీటర్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఏరియాని చేయడానికి ఈజీ అయిపోతుంది. సో ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెక్కా. ఓకే, 1 డెసి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకే, సో 1 డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 10 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అఫ్కోర్స్ నాకు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 అని తెలుసు, బట్ స్టిల్ నేను చెప్తుంది కరెక్టా కాదని వెరిఫై చేసుకోవడానికి కానీ ఇలా చేసా. 100 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్ అంటే హాఫ్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మీటర్ వేసాం కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం లెంత్. 3 × 3 300 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మీటర్ ఇంటూ ఎల్ అంటే ఇది సేమ్ ఏరియా అవుద్ది కదా, దీని ఏరియా సేమ్ ఏరియా అవుద్ది. మనకి ఎల్ వాల్యూ వచ్చిందంటే దాన్ని 15తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత కాస్ట్ అవుతుందో వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, 600 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 600 మీటర్స్. 600 × 15 చేస్తే ఎంత, 9000 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 9000 బి, 9000 చూసారా. నెక్స్ట్ 19 క్వశ్చన్. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ ఫ్లోర్ రూమ్ ఆర్ 20 feet and 10 feet. ఓకే, ఒక ఫ్లోర్ రూమ్ ఉంది, 20 feet 10 feet రెస్పెక్టివ్లీ. స్క్వేర్ టైల్స్ ఆఫ్ సైడ్ 2 feet ఆఫ్ డిఫరెంట్ కలర్స్ టు బి లేడ్ ఆన్ ద ఫ్లోర్. బ్లాక్ టైల్స్ ఆర్ లేడ్ ఆన్ ద ఫస్ట్ రో. ఓకే, ఈ రో మొత్తం బ్లాక్ టైల్స్ వేసాడంట. ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తలనొప్పులు తెచ్చే క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ ఒకటి ఇలాగా 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 ఇలాగా, ఆ తర్వాత ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలాగ వేసాడు. ఫస్ట్ ఇదంతా బ్లాక్ టైల్స్ ఆర్ టు బి లేడ్ ఆన్ ద ఫస్ట్ రో ఆన్ ఆల్ సైడ్స్ ఆఫ్ ద రిమైనింగ్ టైల్స్. 1/3 ఆర్ వైట్ టైల్స్, రెస్ట్ ఆర్ బ్లూ టైల్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బ్లూ టైల్స్. అబ్బాబ్బా 2 feet అంట. ఈ క్వశ్చన్ అంతా చేయడం అంత ఈజీ కాదు గాయస్. ఇది కానీ ఎగ్జామ్లో వస్తే మీరు స్కిప్ కొట్టి మార్కెట్ రివ్యూ పెట్టి లాస్ట్లో చేసుకోవాలి. ఇదంతా ఈజీగా అయ్యే క్వశ్చన్ కాదు, మీరు చాలా 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. నేను దీన్ని ఓన్లీ 2 సార్లు ప్రాక్టీస్ చేస్తాను, ఏం గుర్తులేదు. చూద్దాం ఎలా వద్దా ఇప్పుడు. లెట్ us see, జస్ట్ ఒక్క నిమిషం. ఓకే, నేనైతే ఇప్పటిదాకా నేర్చుకున్నా కదా, సో ఇదంతా ఒక పాతలాగా అయింది. ఫస్ట్ బ్లాక్ టైల్స్కి మొత్తం ఎన్ని టైల్స్ అవుతాయి సార్, యావరేజ్లీ ఎన్ని టైల్స్ అవుతాయో ఫస్ట్ అది కనుక్కుందాం. సో 20 × 10/2 × 2 2 10 20 2 5 10 ఈక్వల్ టు 50 టైల్స్ అవుతాయి. టోటల్లీ మనకు అయ్యే టైల్స్ ఎంత, 50 టైల్స్ అవుతాయి. 50 టైల్స్ అవుతాయి మొత్తం ఈ 20 × 10ని స్క్వేర్ ఫీట్ని చేయడానికి 50 టైల్స్ అవుతాయి. అందులో మనకి ఫస్ట్ రో ఫిల్ చేయడానికి ఎంత అవుతుంది. ఫస్ట్ రో అంటే ఏముంది, సేమ్ పెరిమీటర్ ఇంటూ W - W², అదే చేస్తున్నా. ఫస్ట్ ఇన్సైడ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఎంత, 20 + 10 2 × L + B కదా, 2 × 30 అయినా 60, 2 × 30 పెరిమీటర్ ఇంటూ W ఇంటూ 2 విడ్త్ వచ్చేసి 2 feet ఇంటూ 2 + 4 × 4 2 square కదా, 4 × 4 62 = 120 120 + 4 4 = 16 కదా, 136. అబ్బో 136 అయింది కదా. ఈ 136 అనేది ఏంటి, ఈ 136 అనేది మొత్తం ఈ ఏరియా
ఈ బయట ఉన్న ఏరియా మొత్తాన్ని 136 అవుతుంది. ఓకే, ఈ బయట ఉన్న ఏరియా అంతా 136. ఈ ఏరియాలో ఎన్ని టైల్స్ పడతాయి? సేమ్ ఇలాగే చేయాలి. ఇదంతా ఏరియా, ఏరియా బై ఏరియా ఆఫ్ టైల్, టిఐఎల్ఈ టైల్ ఏరియా. ఒక్క టైల్ ఏరియా అంతా 2 into 2 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే, 136/2 into 2. ఓకే, 4 3 12, 4 4 16, 34 టైల్స్ ఇక్కడే పట్టేసినాయి. ఓకే, 34 టైల్స్ ఇక్కడే పట్టేసినాయి. మిగిలిన దాంట్లో బ్లాక్ టైల్స్ ఆర్ లేడ్ ఆన్ ద ఫస్ట్ రో. ఆఫ్ ద నేమ్ 1/3 ఆర్ వైట్ టైల్స్ అండ్ రెస్ట్ ఆర్ బ్లూ టైల్స్. ఓకే, ఎన్ని టైల్స్ మిగిలి మధ్యలో ఇంకెన్ని టైల్స్ పడతాయి? 34. 50 - 34 చేద్దాం. ఇక్కడ చేస్తున్నా 50 - 34. 10 నుంచి 4 పోతే 6, 4 నుంచి 3 పోతే 1. 16 టైల్స్ ఉన్నాయి. ఈ 16 టైల్స్లో కూడా ఎంత అంతేనా? ఓకే, 2 4 5 20. ఓకే, 1/3 టైల్స్ ఆర్ వైట్ అండ్ ద రెస్ట్ ఆర్ బ్లూ టైల్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బ్లూ టైల్స్. ఓకే, 1/3 వచ్చేసేమో 1/3 వచ్చేసేమో వైట్ టైల్స్, 2/3 వచ్చేసి బ్లూ టైల్స్. 16 into 2/3 చేస్తే ఎంత? ఇదేంది ఈ క్వశ్చన్ ఇలాగ వచ్చింది? నేను ఎక్కడో క్యాల్కులేషన్లో తప్పు చేశాను. 120 + 16 136, 2 into 2 4. ఓకే, 4 3 12, 4 4 16. ఓకే, 34. ఓకే, ఇది 34 ఉంది. 50 టైల్స్ అయినా అసలు ఇక్కడ 20 into 10 feet by స్క్వేర్ టైల్స్. ఓకే, 2 into 2 ఎన్ని పడతాయి? డివైడ్ చేస్తారా? 2 into 50 టైల్స్ పడతాయి. ఓకే, 10 200/4 4 5 20. 16 into 2/3 చేస్తే ఎంత? 3 5 5 2 10. 32/3 చేస్తే ఎంత? 10. ఇక్కడ అంతా అసలు ఆప్షనే లేదు. నేను మళ్ళీ ఎక్కడో తప్పు చేశాను. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అర్థమై సావట్లేదు. అంతేనా? లేదంటే మెథడ్ ఇంకైనా వేరే ఏమన్నా ఉందా ఇది చేయడానికి? ఓకే గైస్, జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. ఓకే గైస్, మనం ఇక్కడ మిస్టేక్ చేసాం, గుర్తొచ్చింది. ఏం చేసామో చూడండి. నాకు తెలిసినంత వరకు మీరు వీడియో చూస్తున్న వాళ్ళకైతే మీరు ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటారు అనుకుంటా. నేను ఫ్లోలో మర్చిపోయి వెళ్ళిపోయాను. ఇది చూడండి, టైల్స్ అనేది లోపలికి ఉంది, నేను బయటకు ఉంది అన్నట్టు ప్లస్ చేసాను. ఇక్కడ మైనస్ చేయాలి, అక్కడ మిస్టేక్ జరిగింది. ఓకే, సో ఇదంతా తప్పు, ఇది మొత్తం తప్పు. ఓకే ఓకే 50 టైల్స్ వచ్చినాయి. బట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే పెరిమీటర్. 20 + 10 30, 2 into 30, 60 into 2 120. 120 minus 4 into 4 16. 120 - 16 చేస్తే ఎంత? 16. 120 - 16 చేస్తే 4. 10లో నుంచి 1 పోతే 104. ఓకే, పాత్ ఏరియా వచ్చేసి 104 ఉంది. పాత్ = 104. ఇప్పుడు 104/2 into 2 చేస్తే ఎంత? 4 2 8, 4 6 24. యా, ఇప్పుడు టైల్స్ వచ్చేసి 26 టైల్స్ ఉన్నాయి. 50 టైల్స్ నుంచి మనం 26 తీసి పాడుతాం. 50లో నుంచి ఓకే, ఇక్కడ కాదు ఇక్కడే చేద్దాం, ఇదంతా తీసేసి. బ్లాక్ టైల్స్ = 26. బ్లాక్ టైల్స్ = 26 ఉన్నాయి. ఓకే, ఎరేజర్. బ్లాక్ టైల్స్ వచ్చేసి 26 ఉన్నాయి. సో టోటల్ టైల్స్ వచ్చేసి 50. 50లో నుంచి నేను బ్లాక్ టైల్స్ని మైనస్ చేస్తున్నా. 26లో నుంచి 10 నుంచి 6 పోతే 4, 4 నుంచి 2 పోతే 2, 24 ఉన్నాయి. ఈ 24లో 1/3 వచ్చేసేమో వైట్ టైల్స్, 2/3 వచ్చేసి బ్లూ టైల్స్. అంతే కదా, 1/3 ఆఫ్ ద టైల్స్ ఆర్ వైట్, రెస్ట్ ఆర్ బ్లూ, అంటే 2/3 వచ్చేసి బ్లూ టైల్స్. సో 2/3 into 24 చేయి. 3 8 24, 8 2 16. ఆన్సర్ వచ్చేసి 16. ఓకే, 16. Next question. The sum of length and breadth of a rectangle is 6 centimeters. A square is constructed such that one of its side is equal to diagonal of a rectangle. Okay. If the ratio of the areas of square and rectangle is 5:2, then find the area of the square. The sum of length and breadth of rectangle is 6. Okay. ఈ రెక్టాంగిల్ ఉంది, దీని యొక్క ఎల్, దీని యొక్క బి. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? L + B = 6 అని ఇచ్చాడు. మంచిది. A square is constructed such that one of its side is equal to diagonal of rectangle. ఓకే, డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ యొక్క ఈక్వల్ టు స్క్వేర్ అంటే ఇంకో స్క్వేర్ ఒకటి గీస్తున్నా, అది డయాగ్నల్కి ఈక్వల్ అంటే ఇది వచ్చేసి ఎంత? √L² + B². దీని సైడ్ కూడా √L²
ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఈస్ 5:2, దీని యొక్క ఏరియా ఏమవుతుంది, ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్ ఇచ్చాడు ఫస్ట్. ఓకే, మనం ఫస్ట్ స్క్వేర్ ఏరియా గీద్దాం. సరే సార్, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. స్క్వేర్ యొక్క ఏరియా అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈజీగా ఉండడానికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ బై ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 5/2. ఓకే, 5/2 ఇచ్చాడు మనకి. ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఎల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఇచ్చాడు. ఓకే, కింద కానీ మనం 2LB చేస్తే, కింద కానీ 2LB చేసి యాడ్ చేసి చూద్దాం. అంతేనా? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఓకే, మనకి ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు కదా, దీన్నే స్క్వేర్ చేసి చూద్దాం. పని కింద 2LB చేసి అవన్నీ చేయడం ఎందుకు, దీన్ని స్క్వేర్ చేసి చూస్తే ఎంత అవుతుందో చూద్దాం. ఇది 1 అనుకోండి, 1ని స్క్వేర్ చేసి చూద్దాం. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2LB ఈజ్ ఈక్వల్ టు 36. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 2LB. 36 మైనస్ 2LB అని ఇచ్చాడు కదా. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 2LB. ఇక్కడ సబ్మిట్ చేద్దాం. 36 మైనస్ 2LB బై LB ఈజ్ ఈక్వల్ టు 5/2. దీన్ని ఇక్కడ చేద్దాం. ఓకే, ఇక్కడ చేద్దాం. 2 ఇంటూ 36 అంటే 72 మైనస్ 4LB ఈజ్ ఈక్వల్ టు 5LB. 72 ఈజ్ ఈక్వల్ టు 9LB. ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది అప్పుడు ఆన్సర్. లెంత్ ఇంటూ ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 8. ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 6, ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఇందులో నుంచి నేను 2ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 సార్లు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వేసుకుంటున్నా ఎల్ బి, వీటి వాల్యూస్ ఏమవుతాయని. 2 ఇంటూ 3 జా. ఓకే, ఇక్కడ 2 సార్లు పోవాలి. 2 ఇంటూ 4 జా, 4 ఇంటూ 2 ఇంటూ 2 జా. ఓకే, 2 2 జా 4, 2 వేసా ఇంటూ. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ వచ్చేసి 2 ఉంది, సమ్ వచ్చేసి 3 ఉంది. అంటే 2 ఇంటూ 1, ఒకటేమో 2 అవుతుంది, ఇంకోటేమో 1 అవుతుంది. సో ఎల్ ఇంటూ బ్రెడ్త్ వచ్చేసరికి ఎంత, 4 అవుతుంది. ఇది వచ్చేసి 2 అవుతుంది. ఓకే, లెంత్ ఇంటూ బి 4. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేసి ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. 4 4 16 ప్లస్ 4 ఎంత 20. ఆన్సర్ వచ్చేసి 20 అవుతుంది. కావాలంటే చూడండి, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దీని ఎంత 4 కదా, ఎల్ వచ్చేసి 16, బి స్క్వేర్ వచ్చేసి 4, 2 కాబట్టి 20. ఆన్సర్ వచ్చేసి 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ ప్లే గ్రౌండ్ ఆర్ 36 meter and 21 meter respectively. Poles are required to be fixed all along the boundary at a distance of 3 meters apart. Okay, find the number of poles. మనం ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తాం కదా. సపోజ్ ఇక్కడ ఒక పో ఉంది, దీని 3 meters డిస్టెన్స్ తోటి దీని యొక్క లెంత్ వచ్చేసి 6, దీని యొక్క లెంత్ వచ్చేసి 3 meters డిస్టెన్స్ తోటి పోల్స్ పార్టిసిపేట్ చేయాలి. ఓకే, మనం ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది కూడా కౌంట్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ని 2 సార్లు కౌంట్ చేస్తాం మనం. అలా చేయకుండా ఉండాలి అని అంటే సింపుల్, ఇది ABCD ఉంది కదా, పోల్స్ని ప్లాంట్ చేసేటప్పుడు దీన్ని ఇలా డివైడ్ చేయి. ABCD, మళ్ళీ D నుంచి Aకి వచ్చేసరికి A' అని పెట్టుకోండి. ఓకే, A', ఇది మొత్తం పెరిమీటర్ అవుతుంది. ఓకే, పెరిమీటర్ అవుతుంది. పెరిమీటర్ని మనం ఎంత చేస్తాం, ఇది చూడండి, లెంత్ వచ్చేసి 36, బ్రెడ్త్ 21, 36 21. ఓకే, సేమ్ ఇక్కడ కూడా 2 ఇంటూ ఎల్ ప్లస్ బిఏ చేస్తాము. డిఏ వచ్చేసి 21 అయినా 21. ఓకే, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి పెరిమీటర్ చేసి దాన్ని 3తో డివైడ్ చేస్తాం. 3తో డివైడ్ చేసిన తర్వాత 2 సార్లు కౌంట్ అవుతుంది కాబట్టి 1 మైనస్ చేస్తాం, అంతే. అర్థమైందా? ఇప్పుడు పెరిమీటర్ కనుక్కుందాం. 2 ఇంటూ 36 ప్లస్ 21 పెరిమీటర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 3తో క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 3 12 జా, 3 7 జా, 2 ఇంటూ 19 2 జా 38 ఉంది కదా, మొత్తం 38 పోల్స్ అవుతాయి. ఇక్కడ నుంచి మొదలెడితే ఇక్కడికి రావాలి. కానీ A' ఒకటే, ఈ A' తీసేస్తున్నాం, -1 37. ఆన్సర్ వచ్చేసి
37 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. మనల్ని ఇది ఎగ్జామ్లో ఇదే దెబ్బ పడుతుంది. పెరిమీటర్ వచ్చేసింది, మైనస్ చేస్తాను, ఒకటి కూడా తీయలేదు, 38 అని చెప్పేసి పెడతాము, దెబ్బ తింటాం. ఓకే, ఆన్సర్ ఇక్కడ 38 అని ఉంది కానీ 38 అవ్వకూడదు. ఆన్సర్ వచ్చేసి 37 అవ్వాలి. ఓకే, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ప్లేగ్రౌండ్ 36 రెస్పెక్టివ్లీ. పోల్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫిక్స్డ్ ఆల్ అలాంగ్ ద బౌండరీ ఎట్ డిస్టెన్స్ 3 meters అపార్ట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ రిక్వైర్డ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 37 అవుతుంది, 38 అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, మీరు అది గుర్తుంచుకోండి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. ఇన్ ద adjoining figure, a quadrant of a circle inscribes a square of maximum possible area. If the radius of the circle be r, then what is the area of the square? If the radius of the circle be r, what is the area of the square? ఓకే, ఈ క్వాడ్రంట్లో ఒక స్క్వేర్ని ఇలా ఇరికిచ్చాడు. ఓకే, దాని యొక్క రేడియస్ వచ్చేసి ఆర్ అంటున్నాడు. ఓకే, ఇది ఆర్ అయింది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్? క్వాడ్రంట్ ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్. ఓకే, ఇది ఆర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ అనుకుందాం కదా, ఏఏఏ. ఓకే ఓకే, a√2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయినప్పుడు ఏ ఎంత అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు r/√2. r/√2 కదా. మరి ఇప్పుడు మనకి ఏం కావాలి? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అని అడిగాడు ఈ క్వశ్చన్లో. ఏముంది? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r²/2. r²/2 అనేది ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఆన్సర్ ఏమవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, చూసారు కదా గైస్, ఇంతటితో అయిపోయింది. ఈరోజు ఓన్లీ 22 క్వశ్చన్స్ తీసుకొచ్చాయి. ఎందుకంటే నాకు మెన్సురేషన్ క్వశ్చన్స్ని డయాగ్రామ్తో పాటు ఇది టైపింగ్ చేయించాలంటే కొంచెం టైం పడుతుంది. దట్స్ వై నాకు టైం పడుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏం కావాలి, ఇంకా ఏ చాప్టర్ కావాలి, ఏ టైప్ క్వశ్చన్స్ కావాలని. మనం ఇప్పటి నుంచే టైర్ 2 మీద ఫోకస్ పెట్టకపోతే టైర్ 1 అనేది క్లియర్ చేసినా సరే టైర్ 2లో దెబ్బతింటాం. మనకి టైర్ 2 ప్రాక్టీస్ చాలా అవసరం. అందుకని నేను టైర్ 2 లెవెల్ క్వశ్చన్స్ తీసుకొస్తున్నాను. కొంచెం ఇబ్బంది అవుతుంది చేయడానికి, కూడా టైం సరిపోవట్లేదు. ప్లీజ్ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బై. కీప్ ప్రాక్టీసింగ్.